Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థించండి. పరిశుద్ధ పరిశుద్ధ పరమ వైద్యుర కృపగల తండ్రి మహిమగల దేవ తండ్రి నీకెంతో స్తోత్రం ప్రభా, నీకెంతో వందనాలు తండ్రి ప్రభా. ఈ దినం నీ క్షణమును నడిపిస్తున్నది నీకెంతో స్తోత్రం ప్రభా. తండ్రి ఈ దినము నడిపిస్తున్నది నీకెంతో స్తోత్రం తండ్రి. తండ్రి ఈ క్షణంని దీవెనగా మార్చి నడిపిస్తున్నది నీకెంతో స్తోత్రం ప్రభా. తండ్రి లైఫ్ డెబట్ని ఆదిలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి లైఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీ ఆదిలో ఉంచుకుంటాను. చుట్టుముట్టిని దేవదూతను పెట్టుమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నీ ముళ్ళ కంచెనేమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని ఆదిలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి ఇక్కడ బిడ్డని ప్రతి ఒక్క బిడ్డని నీకు పేరు పేరున నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని శిలువ రక్తంతో అభిషేకించమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి లైఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీ ఆదిలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి ప్రతి ఒక్క బిడ్డని నీకు పేరు పేరుగా నీకే సమర్పిస్తున్నాను ప్రభా. తండ్రి ప్రతి ఒక్క బిడ్డని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. దీవించమని అడుగుతున్నాను తండ్రి. నీకెంతో స్తోత్రం ప్రభా. అనారోగ్యముతో అప్పు సమస్యతో కీళ్ళ నొప్పితో బాధపడుతున్నాను ప్రభా. తండ్రి వాళ్ళందరినీ నీకే సమర్పిస్తున్నాను ప్రభా. తండ్రి లైవ్ ప్రతి ఒక్క మూలలో వెళ్ళాలని ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి లైవ్ విని ప్రతి ఒక్క బిడ్డ మారు మంచి పొందాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకెంతో స్తోత్రం ప్రభా. నీకెంతో వందనాలు తండ్రి. లైఫ్ స్టార్టింగ్ నుంచి ఎందుకు ప్రతి ఒక్క బిడ్డ చూడకూడదని దయచేయమని అడుగుతాను ప్రభా. తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నీ ఆద్యంలో ఉంచుకోమని అడుగుతాను ప్రభా. తండ్రి లైఫ్ జరిగేటప్పుడు మా ఆత్మలాని శరీరం నీ ఆద్యంలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభా. సైతాన్ని ఆవరించుకుని నీ కాలి కింద నలగతొక్కమని అడుగుతున్నాను తండ్రి. చుట్టుముట్టుని దేవదూతను పెట్టుమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నీకెంతో స్తోత్రం ప్రభా. తండ్రి నీకెంతో వందనాలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకెంతో స్తోత్రం ప్రభా. రాజాది రాజురా దేవాది దేవుడా లోక రక్షకుడా నీకెంతో స్తోత్రం తండ్రి. నీకెంతో వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ లైవ్ మారు మనసు పొందే కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. తండ్రి నీకెంతో స్తోత్రం ప్రభా. తండ్రి ప్రతి ఒక్క వాక్యం తండ్రి మా బుర్రలో ఎక్కాలని ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి బుర్రలో ఏ సైతాలను పూర్తిగా తొలగించి మనం అడుగుతున్నాను ప్రభా. విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకెంతో స్తోత్రం ప్రభా. నీకెంతో వందనాలు తండ్రి. లైవ్ చూసే వారు ప్రతి ఒక్క బిడ్డని దీవించమని మా నాజరైన యేసుక్రీస్తు పాదం చెంది సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. People should talk loudly. Okay? ఓకేనా? ఇది లైవ్ డెబ్యూట్లోకి మనం వచ్చాం. ఈ లైవ్ డెబ్యూట్లో ఈరోజు సిస్టర్ అరుణ్ వెలాంగని గారు షీస్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. She couldn't come and we have another team member here. మీకు ఆల్రెడీ బ్రదర్ మైకిల్ తెలుసు, ఎవ్రీ లైవ్ డెబ్యూట్లో అని ఉంటారు. చిన్న మార్పు, చాలా మంది లైవ్ డెబ్యూట్స్ ఈవినింగ్ టైంలో అడుగుతున్నారు కాబట్టి చూద్దాం. ఇప్పుడు ఈవినింగ్ టైంలో పెట్టాను, ఎంతమంది వస్తారో చూస్తాను. నేను కూడా ఈవినింగ్ టైంలో లైవ్ డెబ్యూట్ పెట్టడం జరుగుతుంది. శనివారం, ప్రతి శనివారం సాయంకాలం 7:30 నుంచి 7:10 7:15 నుంచి లైవ్ డెబ్యూట్ జరగబోతుంది. విత్ మెనీ క్వశ్చన్స్, చాలా ప్రశ్నలు, బైబుల్ నుంచి సమాధానాన్ని ఆశిస్తున్న వారు మీ క్వశ్చన్స్ కూడా మీరు కమెంట్ రూమ్లో పెట్టొచ్చు, మేము ఆన్సర్ ఇస్తాం. అండ్ టుడే ఈ లైవ్ డెబ్యూట్లో పాల్గొనడానికి బ్రదర్ మైకిల్ గారు మన మధ్యలో ఉన్నారు. పైగా సిస్టర్ అరుణ్ గ్రేస్ డివైన్ జస్ట్ మినిస్ట్రీస్, ఇద్దరు కూడా డివైన్ జస్ట్ మినిస్ట్రీస్ నుంచే ప్రజల ప్రశ్నలపై సమాధానమును పొందుకోవాలని ఆశపడుతూ ఈరోజు లైవ్ డెబ్యూట్లోకి పాల్గొనడానికి వచ్చారు. ప్రభుకి వందనాలు తెలియపరచును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ నీకు స్తోత్రములు స్తుతులు ఘనతలు మహిమలు ఆరాధన తండ్రి. ఇదివరకు ఈ లైవ్ డెబ్యూట్ జరిగేటప్పుడు తండ్రి ప్రభా ప్రతి ప్రశ్నకు ప్రతి సమాధానము వాక్ వస్తుందా ఇచ్చే కృపను దాయించు. ఇది ప్రభావ వాళ్ళకి తెలియని డౌట్స్తో వచ్చారు ప్రభా. ఆ డౌట్స్ సంబంధించిన అన్ని ఆన్సర్స్ వాళ్ళు తెలుసుకొని నీ కృపార్థం నీ సత్యార్థం బట్టి వారి జ్ఞానం పొందుకొని బయటకు వెళ్ళిన గాక. Amen. Amen. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Question number 1. మీ మొదటి ప్రశ్న ఏంటి? ఈ
యవనస్తు కాలంలో అందరూ పర్ఫ్యూమ్స్ ఇంకా మేకప్స్ చేస్తున్నారు కదా బ్రదర్, అది బైబిల్లో ఉందా? అంటే పర్ఫ్యూమ్ యూజ్ చేయొచ్చా లేదా బైబిల్ ప్రకారం అడుగుతున్నావా? అవును. పర్ఫ్యూమ్ తో పాటు ఇంకేమన్నావు? మేకప్. మేకప్ వేసుకోవచ్చా? ఇప్పుడు మేకప్ ఎక్కువ ఎవరు వేస్తారు అమ్మాయి? నేనే ప్రశ్న అడుగుతారా? నేను ఏ ఉంటుందా? జోరుగా మాట్లాడాలి. ఆడవాళ్ళు గర్ల్స్. గర్ల్స్ కొన్ని నిమిషాలు రాసుకుంటాను. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. మీ Praise the మొదటి Lord. ప్రశ్న ఏంటంటే పర్ఫ్యూమ్ వాడవచ్చా అని మొదటి ప్రశ్న. రెండవది, ఆడవాళ్ళు మేకప్ వేసుకోవచ్చా? మగవాళ్ళు కూడా వేసుకుంటారు మేకప్. ఆడవాళ్ళు మగవాడు వేసుకుంటారు కదా. మగవాళ్ళు ఫేర్ అండ్ హ్యాండ్సమ్ యూజ్ చేస్తారు కదా. యూజ్ చేసి క్లియర్ వాష్ యూజ్ చేస్తారు కదా. క్లియర్ వాష్ ఏంటి? అది ముఖం పడుతున్న ఏదో పెడుతున్నారు కదా జెల్. మన ఎంటికలు కూడా జెల్ వచ్చింది తెలుసా అండి? అంటే ఎంటికలు స్టైల్ నిలబడింది జెల్ వచ్చింది తెలుసా? మేకప్ ముందు ఆడవాళ్ళకే పరిమితం ఉండే, ఇప్పుడు మగవాళ్ళకు కూడా పరిమితం అయింది. అయితే ముందు మీరు పర్ఫ్యూమ్ అడిగారు కాబట్టి యోహాను సువార్త 12వ అధ్యాయంలో వెళ్తాం. Praise the Lord. Praise the Lord. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12 Praise the 1 to Lord. 7. చదవమ్మా. కొత్త నిబంధన యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనము. పాస్కా పండుగకు 6 రోజుల ముందుగా యేసు బెతనియాకు వచ్చెను. అది మృతులలో నుండి లేపబడిన లాజర్ సర్వ గ్రామమును అక్కడ యేసుకు విందు చేయబడెను. మార్తమ్మ పరిచర్యలు చేసెను, లాజరు పంపికలో కూర్చుండెను. అప్పుడు మరియమ్మ వీలైన స్వచ్ఛమైన జంటమాసి పరిశుద్ధ ద్రవ్యములను సేరునర తెచ్చి యేసు పాదములను అభిషేకించి తన వెంట్రుకలతో తుడిచెను. ఆ పరిమళముతో గృహమంతాయు గుబులమనెను. అంతటా ఆయన శిష్యులలో ఒకడు ఆయనను పంపికనున్న యూద ఇసకారేత్ ఈ పరిమళ తైలము 300 దీనారములకు అమ్మి పేదలకు ఇయ్యకూడదా అనేను. అతడు పేదల పట్ల జాలితో అటులా అనలేదు. ఏలనగా వాడు దొంగ, తన యొద్దనున్న డబ్బుల సంచి నుండి దొంగలించుచుండును. అప్పుడు యేసు ఆమెను అటులా చెయ్యనిండు, నా భూస్థాపన దినమునకే దానిని ఉపయోగించునిండు. పేదలు ఎల్లప్పుడూ మీతో ఉందురు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అనేను. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఇది ఏలిన వారి యథార్థమైన సత్యము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగా. బైబిల్లో లాజర్ ఉన్నాడు కదా, చనిపోయి 4 రోజుల తర్వాత సమాధించి లేపబడ్డ లాజరస్, వాళ్ళ అక్క మార్త, మార్త, మేరీ, వాళ్ళిద్దరు అక్క చెల్లు, లాజరస్ ఒకే ఒక తమ్ముడు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణించిన లాజరస్ జీవం పోసిన తర్వాత లాజరస్ ఇంట్లో విందు పిలిచారు. మార్తా మరియ ఇంటికి విందు పిలిచారు. ఏదైతే మార్తా మరియ ఇంటికి విందు పిలిచారో అప్పుడు మార్తమ్మ ఏం చేసిందంటే యేసుక్రీస్తు పాదాలకు
అతి కాస్ట్లీ పర్ఫ్యూమ్ తీసుకొచ్చి కాళ్ళు మీద పర్ఫ్యూమ్ పూస్తూ తన తల వెంట్రుకతో ఆమె యేసుప్రభు పాదాలను తుడుస్తున్నారు. పర్ఫ్యూమ్ ఎందుకు వచ్చింది అక్కడ అని అంటే అప్పట్లో పర్ఫ్యూమ్ ఉంది. అప్పట్లో ఏంటి, ఆదికాండం 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఉంది. Praise the Lord. 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 ఆదికాండం 2వ అధ్యాయం 11వ వచనం చూడు. జెనసిస్ 2:11. పాత నిబంధన ఆదికాండం 2వ అధ్యాయం 11వ వచనం. మొదటి నది పేరు పిసోను, అది హవిలా దేశంను చుట్టిపారును. ఆ దేశమున మేలిమి బంగారములు, మంచి గోధేమియలు, ఆ దేశమున మేలి బంగారము, మంచి గుగిలము, గోమేధికములు దొరుకును. 2వ నది పేరు గిసోను, అది కుష దేశంను చుట్టుపారుచుండును. 3వ నది పేరు టిగీసు, అది అసిరియాకు తూర్పున ప్రవహించును. 4వ నది యుపటీసు, దేవుడైన యావే నరుని తీసుకొని పోయి. ఈ 2వ అధ్యాయం 11వ వచనంలో చాలా స్పష్టంగా ఒక నది ఒకటి పారుతా ఉంది. ఆ నది ఏంటంటే, a stream flowed in Eden and watered the garden. Beyond Eden, it divided into 4 rivers. The first river is Pison. It flows around the country of Aven. Pure gold and found there, and also were perfume and precious stones. ఆ నది నుంచి వచ్చే చాలా రకమైన రాళ్ళు, ఆ నది నుంచి వచ్చే చాలా మేలిని బంగారము, పర్ఫ్యూమ్స్, అన్నిటి నుంచి కూడా పర్ఫ్యూమ్స్ వచ్చేది. కొన్ని చిన్న చిన్న ఇన్సెన్స్ టైప్ వచ్చేది. అవి కరిగించి పర్ఫ్యూమ్ చేస్తారు. అందుకే ముస్లిమ్స్ అత్తర్ వాడతారు. ఏంటి, వాళ్ళు ఎక్కడికి పోయినా అత్తరు కొట్టుకుంటే బయటికి పోరు. ఆ చిన్న బాటిల్లో దొరుకుతుంది. పుట్టి 2 చేతి మీద 2 అద్దుకొని తీసుకొచ్చి బట్టల మీద అక్కడ పెడతారు. అది ఒక వారం, 15 రోజులు, 3 నెలలు, 6 నెలల వరకు కూడా ఉంటుంది. మనోళ్ళు ఏం చేస్తారంటే సినిమా యాక్టర్లు వాడే ఫాగ్, మాగ్, చాగ్ ఇలాంటి అన్ని వాడతారు. పస్స 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 కొట్టుకుని బయటికి వెళ్ళిపోవాలి. పర్ఫ్యూమ్ అది కాదు, అదే డియోడ్రెంట్. డియోడ్రెంట్ అంటే నీ చెమట వాసన బయటికి రాకపోవడానికి ఉండడానికి డియోడ్రెంట్. డియోడ్రెంట్ వేరు, పర్ఫ్యూమ్ వేరు. అప్పట్లో పెద్ద పెద్ద రాజులు సుగంధంగా ఉండడానికి వాడేవారు. కానీ యేసు రాజుని పాదాలు కూడా సుగంధమైన ద్రవ్యము, పర్ఫ్యూమ్తో కడగానే ఆలోచన మార్తమ్మకు వచ్చింది. మార్తమ్మగా మీరేమో మార్తమ్మకు వచ్చింది. మరి మీరేంటారు? మార్తమ్మకు వచ్చింది. మార్తమ్మ కాళ్ళను పర్ఫ్యూమ్ తుడిచంటే రాజు అప్పట్లో ఉన్న ఎరోదు రాజు, అప్పట్లో ఎరోదు మహారాణులు కూడా చనిపోయిన వాడికి ప్రాణం పోయి. అసలు నన్ను అడుగుతా, మార్తా దృష్టిలో ఎంతటి పెద్ద రాజు అయినా మరణించిన వాడిని బతికి ప్రాణం ఇవ్వలేడు. ఒక రాజు తన రాజ్యంలో ఏదైనా ఇవ్వచ్చేమో కానీ చనిపోయిన వాడి ప్రాణం ఇవ్వచ్చా? యేసు రాజు ఒక్కడే ఇవ్వచ్చు. అందుకే రాజాది రాజు, ప్రాణాల స్థితిని ఇచ్చేంత గొప్ప రాజు అయిన ఆయనకు పాదాల మీద పర్ఫ్యూమ్ పోస్తే ఏమవుతుంది అని చెప్పేసి ఆయన ఉన్నతమైన మనసుతో పర్ఫ్యూమ్ పోసి కాళ్ళను కడిగి తల వెంట్రుకతో ఆ కాళ్ళను తుడిచాడు. అది చూసిన యూదాస్, అక్కడ యూదాస్ ఉన్నాడు, 12 శిష్యుల్లో యూదాస్ ఉన్నాడు. యూదాస్ ఏమంటాడు, ఎందుకు అంత కాస్ట్లీ పర్ఫ్యూమ్ యేసు ప్రభు పాదాల మీద పోసినావు? ఆ పర్ఫ్యూమ్ను బయట అమ్మి ఉంటే నీకు 300 వెండి నాణాలు వచ్చేది. 300 300 సిల్వర్ కాయిన్స్. అంత పర్ఫ్యూమ్ అంటే అంత కాస్ట్లీ. అందుకే మంచి మంచి పర్ఫ్యూమ్లు అన్ని 100 రూపీస్ 200 రూపీస్ దొరకదు. ఒకటి వచ్చింది, ఒక కొత్త పర్ఫ్యూమ్ అప్పట్లో 1990s లో, కోబ్రా. పర్ఫ్యూమ్ పేరే కోబ్రా. సైతాన్ అంటే పాము, దాని పేరే కోబ్రా పర్ఫ్యూమ్. అది కొట్టుకుంటే మొత్తం పాములనే దగ్గరకు వచ్చేది. హల్లెలూయా. పర్ఫ్యూమ్ వాడాలి, but not much, but it's compulsory as a Christian. You can use perfume. ఇంకోటి, నేను మేకప్ అడిగి, మేకప్ వాడరా? మేకప్ ఎవరు వాడతారు? డీగ్లామర్డ్ పీపుల్ వాడతారు. ఇప్పుడు మేకప్ అనగా ఏమొస్తుంది? డీగ్లామర్డ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డీగ్లామర్డ్?
డి అంటే ఇట్ సౌండ్స్ డర్టీ. డి గ్లామర్డ్. గ్లామర్ అంటే నీకు అంతటి అందము లేదు అని అర్థం. గ్లామర్ అంటే అందం, బ్యూటీ. ఓకే, డి గ్లామర్ ఎందుకు అంటారంటే డర్టీ, నువ్వు అగ్లీగా ఉన్నావు, యు ఆర్ నాట్ లుకింగ్ గుడ్. ఈ మేకప్ అనగానే ముందు ఏమొస్తుంది చెప్పు చూద్దాం. మేకప్ ఎక్కువ శాతం ఎక్కడ వాడతాం? ఏమంటావు? నీవు మేకప్ ఎక్కడ వాడతావు? బాడీ మీద. Face. ఫేస్ మీద వాడు. మేకప్ లో ప్రధానమైనది ఏంటి చెప్పాలా? Powder. పౌడర్. చెప్పుకుంటా పో. Eyeliner. పౌడర్, ఐలైనర్, Lipstick. లిప్స్టిక్. మేకప్ బాగా వాడాలి చెప్పాలమ్మా. ఫేర్ అండ్ లవ్లీ. Handsome. హ్యాండ్సమ్ క్రీమ్, అది కూడా Cream. Handsome cream. హ్యాండ్సమ్ క్రీమ్. ఐబ్రోస్ అంటే పాత నివాసం అవుతుంది. ఐబ్రోస్, మేకప్ సెట్. ఇదే అంటున్నా, అప్పుడు నేను వెయిట్ చేశాను. ఫౌంటైన్ పౌడర్. ఈ ఫౌంటైన్ పౌడర్ లేదా మేకప్ సెట్టే లేదు. దానికి రకరకాల బ్రష్లు ఉంటాయి. గోడకేసిన పెయింట్, మూతికేసిన రెండు ఒకటే. అది ఏషియన్, ఇది ఫ్యాషన్. ఏంటి? గోడకేసే రంగు ఏషియన్, నీ ముఖం కేసే రంగు ఫ్యాషన్. అది ఏషియన్, ఇది Fashion. దేవుడు ఇచ్చిన అందమైన అందము కన్నా నువ్వు ఇంకోటి అందం ఏం పొందుతావయ్యా? నేను నల్లగున్నా, నేను తెల్లగా కావాలి. నల్లగున్నా, తెల్లగా. తెల్లగా కావాలి. ఈ మధ్య ఇంకో క్రీమ్ వచ్చిందండోయ్. ఆ క్రీమ్ చెంపలకు పెట్టి బాగా నరిపే రోజులు వాడితే నీ చీక్స్ మొత్తం మంచి రెడ్ అవుతుంది. ముఖం మొత్తం ఎర్ర కోతిలేక అవుతుంది. కోతి కోపం వస్తే ఎర్రగా అవుతుంది. అని ముఖం మొత్తం ఎర్రగా, నల్ల స్కిన్ అంతా పోయి తెల్లగా అయితే రెడ్ అవుతున్నారు విచిత్రంగా. దీన్నే స్కిన్ టోన్ అంటున్నారు. ఏమంటున్నారు? Skin tone. స్కిన్ టోన్. మగవారు ఉన్నారు, వాళ్ళు అందాన్ని ముఖం మీద చూపించరు, చెస్ట్ మీద చూపిస్తారు. ఒకటి ఆడవాళ్ళ గురించి మాట్లాడదు, మగవాళ్ళ గురించి మాట్లాడదు. ఎయిర్ కట్ చూపిస్తా. రైట్, ఇప్పుడు బ్రదర్ చేసుకుంది. మొన్న లైఫ్ డెబిట్ చెప్పినాం ఆయనకి. ఏం చెప్పినాం మనం? తల సైడ్లంతా గొరిగించదని చెప్పిండా, విన్నాడు ఆయన. పాటించకుండా మన నుంచి ముందు వెళ్ళవాడు. ఇప్పుడు ఏమన్నా అంటే ఎండాకాలం కదా అంటున్నా, వర్షాకాలం కూడా ఎండాకాలం నీకు తప్పింది. మననే చదువుకున్నాం, అది ఎక్కడ చదివాం సిస్టర్? గాడ్లు పెట్టొద్దు. షుడ్ నాట్ షేవ్ యువర్ హెడ్ ఇన్ సైడ్ అండ్ నాట్ పుట్ గట్స్. గట్స్ అంటే గీతలు వేయద్దు. ఎక్కడ రాదు? చూడలేదు, నీ బుక్ రాసుకోవాలి లాస్ట్ మీకు. దివ్యదేశ కాండం 6వ అధ్యాయం, డిటర్మినీ చాప్టర్ 6. లెవిటికస్ చాప్టర్ 14 వర్స్ 9. నీకు సమాధానం తెలిసి ఎందుకోసం ప్రశ్న అడగను? సమాధానం తెలియడం ప్రశ్న అడగడం రావాలి. నీకు అన్ని తెలిసే వచ్చేది నటిస్తున్నావా ఇక్కడ? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. లేవియా కాండము 14వ అధ్యాయం 9వ వచనం. అంటే మా బైబిల్ క్లాస్ అమ్మాయి, అందుకే అది కష్టం చెప్పి. లెవిటికస్ చాప్టర్ 14 వర్స్ 9 చదువు బాబు. Praise the Lord, 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 praise the Lord. లెవిటికస్ 14:9 అమ్మాయి. డిటర్మినీ కరెక్ట్. దివ్యదేశ కాండం 6వ అధ్యాయం, డిటర్మినీ చాప్టర్ 6 చదవమ్మా. పాత నిబంధన దివదేశపు కాండం 6వ అధ్యాయం 7వ వచనం. దీనిని మీ పిల్లలకు బోధింపుడు, మీ ఇంటి నున్న బయటనున్న విశ్రాంతి తీసుకున్నాను, లేచి నడిచినప్పుడు వీనిని గురించి ముచ్చటింపుడు. ఈ ఆజ్ఞని ఎల్లప్పుడూ జ్ఞాపిక ఉంచుకొనుటకే గుర్తుగా మీ చేతుల మీద, ఈ నొసటి మీద కట్టుకొనుడు.
మీ ద్వారముల మీద వీనిని రాసికొనుడు. ప్రభు మీ పితరులైన అబ్రాహాము, ఈసాకు, యాకోబులకు ప్రమాణము చేసినట్లే ఈ దేశంలో మీకు ఇస్తుందని అచ్చట మీరు నిర్మింపని విశాలమైన మంచి పట్టణములను ఉందురు. ఎస్, మేకప్లు వేయరాదు. బైబిల్ స్ట్రిక్ట్లీ కండెమింగ్ దట్. ఇలాంటి దేవుని కన్నా మించిన అందం నీకు ఈ లోకంలో ఎవడు. ఎంతటి మేకప్ వేసినా వర్షానికి బయటికి నువ్వు పోలేవు. పోతే ఏమవుతుంది? నీళ్ళు తెరవగానే మేకప్ అంతా పోతుంది. ఐబ్రోస్ చేయించుకోరాదు. ఆమె చెప్పింది లేవ్యాకాండం 14:9 ఏంటంటే, ఒక మనిషి అనారోగ్య పాలవుతే వాడు ఒక మనిషికి స్కిన్ డిజీజ్ వస్తే వాడు పూర్తి గుండు కొట్టించుకొని ఐబ్రోస్ అంతా గొరిగించుకోవాలి. అనారోగ్యం అయితే మరి నువ్వు ఏం అనారోగ్యమైన ఐబ్రోస్ చేయించుకుంటున్నావు? తప్పు కదా అది. అనారోగ్య పాలైతే నీకు ఒక రోగం ఉంటే, నీ శరీరానికి ఒక జబ్బు వస్తే ఆ జబ్బుకు సంబంధించిన కార్యాలు ఇవన్నీ. మేకప్ దేవుడికి ఇష్టం లేదు. అందుకే సొలొమోను అంటున్నాడు, సామెతల గ్రంథం 5వ అధ్యాయం రాసుకోండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 8-9 వచనం. ఒక వ్యభిచార స్త్రీయే ఎక్కువ ముస్తాబైతది. తన అందచందాలను చూసి నువ్వు పడిపోవద్దు. ఇవాళ రేపు అందరూ ముస్తాబైతారు. అందరూ వ్యభిచారులేనా? ముస్తాబ్ ఎందుకు అవుతారు? ఫ్యాషనబుల్ ఎందుకు అవుతారు? ఎదుటి వారి అటెన్షన్ ని పొందడానికి, ఎదుటి వారిని ఆకర్షించడానికి, అట్రాక్ట్ అవ్వడానికి. మగవాడు ముస్తాబ్ చేసినా ఆడదని అట్రాక్ట్ చేయడానికి, ఆడది ముస్తాబ్ అయినా మగవాడిని అట్రాక్ట్ చేయడానికి. ఒకరిని ఒకరు అట్రాక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకరికొకరు ఇష్టపడాలి. కానీ నిన్నుగా ఇష్టపడేవాడే సత్యమైన ప్రేమికుడు. నిన్నుగా నువ్వు ఎలా ఉన్నా నేను అంగీకరించేవాడే సత్యమైన ప్రేమికురాలు. నీ అందము చూసో, నీ చందము చూసో, నీ ఆస్తిని చూసో, నీ అంతస్తును చూసో ఇష్టపడేవాడు మోసగాడు, మోసపూరితమైన వాడు. అలాంటివి చేయకూడదు. మేకప్ తో ఎవరిని అట్రాక్ట్ చేయకూడదు. మైండ్ సెట్ తో అట్రాక్ట్ చేయాలి. మైండ్ సెట్ చక్కగా ఉండాలి. నేను ఎలా ఉన్నా నన్ను ఇష్టపడేవాడే నా చివరి వరకు నాతోని ఇష్టం. ఎంతవరకు ఉంటుంది మేకప్? ఇంట్లోకైనా బయటకు వచ్చి చెమట వస్తే మేకప్ పోతుంది, వర్షం వస్తే మేకప్ పోతుంది. అంతెందుకు ఈ యవ్వనపు చర్మము, ఈ బుగ్గలు ఎన్ని రోజులు ఉంటాయి? నువ్వు వయసులో ఉన్నంత వరకే. 60 సంవత్సరాలు వచ్చినాక నీ చెంపలు ఉబ్బుతాయా? ఇంకిపోతుంది. చర్మము తప్ప ఉబ్బడం ఏముండదు. ఈ ఉబ్బడం ఎప్పుడంతే ఇట్లా ఉబ్బి అప్పుడే అణిగిపోతుంది. ఇవి ఎందుకో ఉబ్బొద్దు. ఎంత ఉబ్బితే అంత వేగం మనం తొక్కిపోయబడుతుంది. అందుకే 1 యోహాను 2వ అధ్యాయము 15-17 వచనం బాగా చదవాలి. 1 John 2:15-17. 1 John 2:15-17. 1 యోహాను 2వ అధ్యాయం 15-17. నూతన నిబంధన, న్యూ టెస్టిమెంట్. 1 John కొత్త నిబంధన 2 యోహాను 2వ అధ్యాయం నూతన నిబంధన 1 యోహాను 1 John. కొత్త నిబంధన 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమును గాని ఈ లోకములో నున్న వాటిపైనను ప్రేమింపకూడు. ఎవరైనాను ఈ లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో లేదు. ఈ లోకమును ఎవడు ప్రేమించకూడదు. ఈ లోకాన్ని ప్రేమించువాడు వాడిలో యెహోవా తండ్రి ప్రేమ ఉండదు. ఈ లోకము అంటే ఈ లోకంలో ఉండేవి మేకప్, ఈ లోకంలో ఉండదే మేకప్, బ్యూటీ. చాలా మంది అంటారు నేను అందంగా ఉండాలి, అందంగా ఉండాలా. అందమును వెంబడించువాడు దేవుణ్ణి ఎరగకుండా ఉండు. అంటే దేవుడిని తెలుసుకోడు. వాళ్ళు దేవుడే లేడు. దోస్ హు ఆర్ మేకపింగ్ ఫుల్, బాగా మేకప్ అయ్యి బాగా ఐబ్రోస్ చేసుకొని
బాగా గంపడు పువ్వులు పెట్టుకొని మంచి డ్రెస్ వేసుకొని వాక్యం బోధిస్తుంటే వాళ్ళ దేవుడు లేడు, మన దేవుడు లేడు. సిరాక్ గ్రంథం మర్చిపోయాను. సిరాక్ గ్రంథం 19వ అధ్యాయం 30వ వచనం. వాక్యం రాజు మర్చిపో. సిరాక్ గ్రంథం 19వ అధ్యాయం 30 వచ్చింది. సిరాక్ ప్రాటెస్టెంట్ బైబిల్ ఉండదు, పుస్తకం వెళ్ళి ప్రాటెస్టెంట్ చెప్పేది ఇది లేదు అక్కడ. వాళ్ళ నంబర్ కూడా సిరాక్, ఇది రోమన్ క్యాథలిక్లో చెప్పు, రాష్ట్ర పక్కన సిరాక్ RCM. చదవమ్మా. పాత నిబంధన సిరాక్ గ్రంథము 19వ అధ్యాయం 30వ వచనము. నరుని బట్టలు నవ్వు నడకలు అతని శీలమును పట్టించును. నరుడి యొక్క బట్టను బట్టో, నరుడు యొక్క అందాన్ని బట్టో, నరుని యొక్క నడకను బట్టో వాడు ఎంత శీలవతుడో తెలుసుకోవాలి. శీలవతుడు మీన్స్ క్యారెక్టర్. ఒక సేవకుడు, ఒక సేవకురాలు వేసుకున్న బట్టను బట్టి ఆయన ఎంత గొప్ప సేవకుడో చెప్పవాలి. ఒక సేవకుడు తన మాట్లాడే మాటను బట్టి, తన నవ్వుతున్న చిరునవ్వును బట్టి అది ఫేక్ పాస్టరా మంచి పాస్టర్ తెలుసుకో. ఒక సేవకుడు తన ఏటుండి ముస్తాబు గాక సింపుల్ గా, పొలైట్ గా, నీట్ గా, ఏజ్ కి తగ్గ డ్రెస్సింగ్ చేశాడు అనుకో, ఏజ్ తగ్గట్టు ఈజ్ అ పొలైట్ మ్యాన్, ఈజ్ ట్రూ సర్వెంట్ ఆఫ్. నీ మాట, నీ నడక, నీ బట్ట, ఈ మూడు మంచి క్యారెక్టర్ డిసైడ్ చేస్తాయి. అందుకే చాలా మంది ఏమంటారు, గిరిజుడు ఎట్లా పోతుంది భోగంది అని అంటారా. Yes, brother. మన మధ్యలో వింటుంటాం, అయ్యో ఇది పారడి అమ్మా, అయ్యో నా తెలుపుది నా తెలుపు బతులవి, నా తెలిపిన పోతే నా తెలిపినవాడు, అవునా అయ్యో అమ్మ పార్మా ఎఫ్డి పోటీ సూతురా, సరసదాగా వింటుంటాం మనం. వీడు చూడమ్మో, వీడా అమ్మో ఆడు సరైనవాడు, ఆయన మాట పోతే సార్ ఆ నోటికి ఎవడు పోతారే అమ్మ. మనం ఏమనుకుంటామంట, అరే చూసినా మన నోటికి ఎవ్వరు వస్తలేరు, మన నోటికి అట్లా ఉండాలా, అట్లా ఉంటుంది మనతోని. నీకు తెలియదు ఏమైనా శపిస్తుంది. నీకు అర్థం కాదు ఏంటంటే, గీనోరు అమ్మో మోరిన నైనా అందులో పోయి ఎవడు చేయి పెడతాడు, మోరిలో చేయి పెడతాడు ఎవడన్నా. సామెత ఉంది కదా, బుడద మీద రా ఏద్దు మీద సరే. Praise the Lord. ఇలాంటి వారికి లోకం చాలా దూరం ఉంటుంది. లోకమే కాదు, దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ముస్తాబు చేసే వాడి దగ్గర నేను ఉండను. ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తాడో వాడు నన్ను ప్రేమించలేడు. యేసుక్రీస్తు 33 సంవత్సరాలు ఉన్నాడు. 33 సంవత్సరాలు ఏ జీన్స్ వేసిండు, ఏ టీ షర్ట్ వేసిండు. అప్పుడు జీన్స్ లేవు, టీ షర్ట్లు లేవు. పోనీ ఆ అంగాన్ని వేసిండు కదా పెద్ద అంగి, ఆ అంగి ఏమన్నా లక్షలు గిరి పెట్టేదా, లక్షలు పెట్టి కొన్నదా? ఆయన ఏం మేకప్ చేసి మనల్ని కొంచెమంది ఎగతలు చేస్తారు. యేసురాము గడ్డం కూడా చేసుకోండి. యేసురాము గడ్డం వెనుక పెద్ద కథనే ఉండదు, దీనికేం తెలుసు గాడిది. అర్థమైందా? యేసురాము కటింగ్ చేయడం, షేవింగ్ చేయడం, పెద్ద చింపాలు వేసుకొని తిరుగుతాడు ఆడడం లెక్క అంట. ఆ యేసుప్రభు ఎంత బిజీ లేదు, తినడానికి టైం లేదంట. అదే మార్పు చోట్ల రాయబడింది. ఆయన సేవలు అంట, యేసుప్రభుకి సేవలు అంట, ఆయన సేవ చేస్తూ తనకు తన శిష్యులకు తినడానికి కూడా టైం లేదంట. కటింగ్ షేవింగ్ ఏదో పోతాడు ఆయన. మార్పు స్వార్థం ఎక్కువ రాయబడింది. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈ లోకాన్ని ప్రేమించిన వాడు, ప్రేమిస్తున్నవాడు దేవుణ్ణి ప్రేమించలేడు. అందచందాలను గౌరవించువాడు, అందమనే నాకు ముఖ్యం అనుకున్నవాడు దేవుని ప్రేమించాడు. మా మామ కొడుకు కూడా ఉన్నాడు, హర్ష పేరు హర్ష. అని ఈ మధ్య కొత్తగా సినిమా వచ్చింది డీజే టిల్లు అని. ఈయన కూడా కొంచెం డీజే టిల్లుగా ఎంటికలు పెంచి ఆయన క్లిప్ ఇట్లా పెట్టి, ఆయన పనులు కూడా కొంచెం డీజే టిల్లుగానే ఉంటాయి. ఏ కథ ఆయన అందరూ పట్టుకుని డీజే టిల్లు అరే డీజే టిల్లు అని ఫోన్లలో ఆయన పేరే. మన నిజానికి ఆ పిల్లవాడు షోకులు ఎంత చేస్తాడో దేవుణ్ణి కూడా అంతనే ఆ బిడ్డ గౌరవిస్తాడు. ఏమైనా వాక్యం పెడితే ఈ వాక్యం మామ, ఈ వాక్యం అర్థం కానీ నాకు చెప్పు అని మెసేజ్ పెడతాడు. అంటే వాడు దేవుని మీద ఫోకస్ చేసిండు, అటు
బ్యూటీ మీద ఎవడు నేను ఏం చెప్పినా మనకంటే బ్యూటీ మీద ఫోకస్ చేయి. ఎవడైతే బ్యూటీ మీద ఫోకస్ చేస్తాడో దేవుని మీద ఎవడు ఫోకస్ చేయలేడు. నువ్వు ఈ లోకాన్ని ప్రేమిస్తే నువ్వు దేవుని ప్రేమను పొందుకోలేవు, దేవుని తిరిగి ప్రేమించలేవు. పుట్టిన ప్రతి కథోలికుడు క్రీస్తుని అనుసరించేవాడు కాదు. వస్తున్న ప్రతి ప్రాటెస్టెంట్ ప్రభుని ప్రేమను పొందేవాడు కాదు. వేషధారణగా ఉన్నవాడు క్రీస్తుకు పనికిరాడు. క్రీస్తుకి పనికిరాడు. ఆయన డిసైబుల్ గా, ఆయన స్టూడెంట్ గా, ఆయన సేవకుడుగా వాడు పనికిరాడు. ఈజ్ అన్ఫిట్ టు బి కాల్ ద డిసైబుల్ ఆఫ్ గాడ్ వెన్ ఈస్ లివింగ్ అకార్డింగ్ టు ది వరల్డ్. అందుకే యోహాను సువార్త 15:8 ఒక మాట అన్నాడు ఆయన, యేసు ప్రభు, ఈ లోకము ఎప్పుడు నిన్ను ద్వేషిస్తూనే ఉంటది. ఈ లోకం నిన్ను ద్వేషించడానికి మునిపే నన్ను ద్వేషించిందని చెప్పింది. ఈ లోకం పని ఏంటంటే నువ్వు అందంగా ఉన్నా బాగా ఓవర్ చేస్తున్నాడు అంట, నువ్వు అందంగా లేకపోయినా చీకి ఇట్లా పాడేయండు అంట, ఎవడో ఒక్కడో ఇద్దరు జెన్యున్గా బాగున్నారా, అది మనసు నుంచి వస్తుంది. అందుకే అన్న, నీవు ఎలా ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకో, నీ రూపాన్ని నువ్వు మాపుతున్నావు, మార్చుకుంటున్నావు. అసలు నువ్వు ఉన్నది దేవుని రూపంలో, నువ్వు దేవుని ప్రతిరూపాన్ని అని ఆదికాండం 1:7 అంటుంది. జెనసిస్ 1:27 says you are the image of God. ఒకసారి డివైన్ జీసస్ ఫోటో తీసుకొచ్చి ఏసు కొంచెం సిస్టంలో వేసి ఏసులకు ఫేస్ పెట్టి ఏసులకు ఒక జీన్స్ టీషర్ట్ మార్ఫింగ్ చేయి కొంచెం. పోనీ ఇమాజిన్ చేయి ఏసు జీన్స్ టీషర్ట్ వేసుకొచ్చినట్టు ఒప్పుకుంటా. నేను ఎప్పుడు అట్లానే చూస్తున్నాను కదా, ఎప్పుడు ఎట్లనే 2 చేతులు ఇలా కట్టుకొని మంచిగా చెస్ట్ మీద చేయబెట్టుకొని నిమ్మతనం. సరే నేను కత్తురుడిలా కనబడాను అనుకో, మేమంటే మన యేసుప్రభు కాదు, మన యేసుప్రభు కాదు కాదు, మన యేసుప్రభు ఎందుకు కత్తురు కట్టలు పట్టుకుంటా అంటవారా? నువ్వెట్లా యేసు ప్రభుని కత్తురు కటాలను పట్టుకోవడానికి ఊహించడానికి కూడా నువ్వు ధైర్యం చేస్తలేవో, దేవుడి ఇచ్చిన రూపాన్ని ఇష్టం నాశనం చేస్తుంటే దేవుడు ఎందుకు కోరుకుంటాడు? ఫేమస్ యాక్టర్ ఉన్నారు తెలుసా, రీసెంట్ గా చనిపోయిన, హార్ట్ అటాక్ వచ్చి తెలుసా? ఒక ఫేమస్ యాక్టర్ ఆయన కొన్ని 100,000 కోట్లు దానాలు చేశాడు. ఆయన బతుకున్న రోజులు ఎంతో మంది పిల్లల్ని చదివించాడు. ఒక్కరోజు జిమ్ లో కొంచెం ఎక్స్ట్రా ఒక సినిమాకి ఒక షాట్ కావాలని ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ చేసిన హార్ట్ అటాక్ వచ్చి పోయాడు. యువర్ బాడీ హ్యాస్ ఎ లిమిట్, యూ హ్యావ్ అ స్ట్రెంత్ లిమిట్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఏమి చేయాలో ఏమి చేయొద్దో దేవుడు ఆల్రెడీ కొన్ని విధాలుగా డిసైడ్ చేశాడు. నువ్వు ఎప్పుడైతే ఆ లైన్ దాటుతావో, నువ్వు ఎంత మంచి అన్నది ఆయనకు అది అవసరం లేదు. ఆయన లైన్ దాటినవా కథం, ఆయన దగ్గరికి నువ్వు పోవచ్చు. అందుకే అంట, డోంట్ ప్లే ద ఫూల్ విత్ డోంట్ ప్లే ద ఫూల్ విత్ గాడ్, ఓన్లీ ఫూల్స్ విల్ ప్లే విత్ గాడ్. నోట్ డౌన్ ఇట్, వెరీ ఇంపార్టెంట్. డోంట్ ప్లే ద ఫూల్ విత్ God, only fools will play with God. Simple. Don't play the fool with God. Only fools will play with God. The clever and the wise will not play with God. జ్ఞాని దేవుడితో ఎప్పుడూ మజాగాడు. ఒక జ్ఞాని దేవుళ్ళు ఉన్నవాడు, వాక్కులో ఉన్నవాడు దేవునితో ఎప్పుడు పరిష్కారం ఆడు. Will not play the fool. Only fools will play with God. అర్థమైందా? సో మేకప్ బైబుల్లో లేదు, ఎక్స్పోజింగ్ బైబుల్లో లేదు, ఈ ప్రతిరూపాన్ని మార్చే అర్హత నీకు లేదు. నువ్వు ఎలా అయితే యేసుక్రీస్తుకి షర్టు టీ-షర్టు చేతిలో సిగరెట్ చేతిలో మందు గ్లాస్ వేసుకోకుంటుందా అని ఊహించాలని కూడా భయపడతామో దేవుడు అమ్మో అంటావా? దేవుడు నిన్ను నమ్మి నీకు దేహాన్ని ఇచ్చాడు, ఆ దేహాన్ని నువ్వు పాడు చేయదు. యూ డోంట్ హ్యావ్ అ రైట్స్, దిస్ ఇస్ నాట్ యువర్ బాడీ, దిస్ ఇస్ నాట్ యువర్ సోల్. మరి నువ్వే అంటావు ఏదో ఒక రోజు అన్ని వదిలి పోవాల్సిందేనా బాయ్ అంటావా? నిన్న చెప్పండి. నేను ఏమైంది, ఒక మా ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడినప్పుడు, ఓల్డ్ ఫ్రెండ్, సో అమ్మాయి దగ్గర మాట్లాడుతున్నా, అండ్ షీ స్టడీయింగ్ ఇంటర్మీడియట్, షీ గోయింగ్ టు స్టడీస్. అండ్ ఆ టైంలో ఏమైంది, అమ్మాయి బాగా మేకప్ వేసుకొని నాతో వీడియో కాల్ మాట్లాడుతుంటే అడిగిన ఏమైంది మేకప్ వేసుకున్నావు అంటే, ఇప్పుడు నాకు 2 months అయింది, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ దొరికిండు అని చెప్పింది. అంటే బాయ్ ఫ్రెండ్ దొరికిందంటే నువ్వు ఆయన గురించి నువ్వు మేకప్ వేసుకున్నావా అని అడిగిన.
అవునవును కొంచెం మంచిగా కనిపించాలి కదా, అందు గురించి నేను ఆయన గురించి నేను మేకప్ వేసుకున్నా అని అన్నది. సో మేకప్ ఉంటేనే లవ్ చేస్తాడా అని అడిగినాడు. కరెక్ట్. అంటే మేకప్ లేకపోతే లేదా లవ్ లేదా లవ్ లేదా అంటే ఆ అమ్మాయి ఏమని చెప్పిందంటే స్టార్టింగ్ కదా కొంచెం మంచిగా కనిపించాలా అని అన్నది. దాంతో మెల్లగా ఎప్పుడు ఎట్లా అనిపించినప్పుడు లేదా కర్రలాగా ఎత్తుపల్లి వేసుకో. అయితే నేను మాట్లాడుకుంటే కన్వర్సేషన్ వచ్చింది. నేను ఆల్రెడీ నేను వర్సెస్ కూడా చెప్పిన బైబిల్లో కిందేసి, ఇప్పుడు ఉన్న ఒక్క జీవితంలో మనం ఇవంతా చూసుకుని ఉంటే ఎట్లా, ఉన్న ఒక్క జీవితంలో ఇట్లా చూసుకుంటే మనం వర్సెస్ గురించి చూసుకుంటే ఉన్న జీవితం పోతుంది. అంటే ఉన్న జీవితంలో ఇవన్నీ చేయమని ఎవరు చెప్పాడు ఆమెకి? అంటే ఉన్న ఒక జీవితంలో ఇవన్నీ చేయాలా, ఏమి చేయొద్దో అవన్నీ చేయాలా, కానీ ఏం చేయాలో అది చేయదు. ఉన్న జీవితంలో మేము ఎంజాయ్ చేస్తాం, మంచిగా ఉంటాం కదా. ఇక్కడ ఈ ఉన్న జీవితంలో నువ్వు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు, నరకంలో నీకు ఇంకో జీవితం ఉంది, అక్కడ నువ్వు పోయి బాగా ఎంజాయ్ చేయాలి. Those who love themselves a lot, they will not reach heaven, they will go to hell. Those who give their life for Jesus, they will go to heaven, not to hell. లోకాన్ని ప్రేమించకూడదు. హల్లెలూయా. నీకు తెలిసిన సంగతి నాకు తెలుసు, నాకు తెలిసిన సంగతి నీకు తెలుసు. మన ఇద్దరు తెలిసిన వీళ్ళకి తెలియదు కదా, వీళ్ళకి చెప్పాలి కదా. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 24వ వచనం. ఇంకోటి పురుగుల మంచము, పురుగుల దుప్పట, ఇది రాదా మరి? యెషయా గ్రంథము 66వ అధ్యాయం 24వ వచనం చదవమ్మా ఒకసారి. చదవమ్మా, అప్పటి వరకు అది తీస్తాను. చదువు 66:24 చదువు. ఐజాయా 66:24. Isaiah chapter 66 verse 24. As they live, they will see the dead bodies of those who have rebelled against me. The worms that eat them will never die, and the fire that burns them will never be put out. నరకంలో ఇట్లాంటి ఒక అగ్ని ఉంటది, ఆ అగ్ని ఎప్పుడు ఆరిపోదు. ఆ అగ్నిలోనే కొన్ని పురుగులు ఉంటాయి. ఆ పురుగులు మన శరీరాన్ని తింటూ ఉంటాయి. ఆ అగ్నిలో ఆ పురుగులు కాలవు. విచిత్రమైన నరకంలో పెద్ద గొప్ప విషయం ఏంటంటే, ఈ పాపలకు గొప్ప విషయం ఏంటంటే, అగ్నిలో నరకం ఉంటది, నరకంలో అగ్ని ఉంటది. ఆ అగ్ని ఎప్పుడు వెలుగుతూనే ఉంటది, అది ఎప్పుడు ఆరదది. అయితే అందులో మనిషి అనేవాడు, పాపి అనేవాడు కాలుతా ఉంటాడు. మనిషి కన్నా స్ట్రాంగ్ ఒక పురుగు ఉంటది. నేను తిరిగే పురుగు ఒకటి ఉంటుంది ఆయన నరకంలో. ఆ పురుగు ఆ మంటలో ఆ పురుగు చావనే చావదు. ఆ పురుగు బతికి ఉంటుంది ఆ మంటలో. ఇప్పుడు మంటలో నువ్వు చేస్తుంటావు కానీ నువ్వు తినే పురుగు మాత్రం బతుకుంటుంది. ఇప్పుడు చెప్పు, దేవుని దృష్టిలో నువ్వు గొప్పనా, పురుగు గొప్పనా? చెప్పి అర్థమైందండి. నరకంలో అగ్ని ఉంటది, ఫైర్ ఉంటది. ద హెల్ ఇస్ ఫుల్ విత్ ఫైర్. ఆ ఫైర్ లో నీ బాడీ నువ్వు ఏం అలంకరించుంటున్నావో, ఎంత ముస్తాబ్ అవుతున్నావు, ఎంత 6 ప్యాక్ 8 ప్యాక్ 9 ప్యాక్ అంటున్నావో, ఈ దేహం ఆ అగ్నిలో కాలుతా ఉంటది. నువ్వు కాలిపోతావుగా, నిన్ను తినే పురుగు ఉందంట. ఆ పురుగు అంట మంటలో కాలదంట. ఆ మంట పడితే ఏదైనా కావాల్సిందే. పురుగే ముందు కావాలి మనిషి కన్నా. నీకు మంట తగిలిందనుకో, పెట్టిలో దొరుకుకుంటావు. నువ్వు కాయ లోపల నీ మీద దుప్పటి కప్పో, నీ నీళ్ళలో పడేసి కాపాడే ఛాన్స్ ఉంటుంది. పురుగుకుంటుందా? ఇప్పుడు కుక్క పైన పడుతుంది. కుక్క శరీరం కుక్క పైన పడుతుంది తెలుసా? అది కుక్క పైన కాలుస్తారు. ఐడియా ఉందా? అది కాలి. అట్లాంటి కుక్క పెళ్లి లెక్క ఒక ఇది ఉంటది పురుగు నరకంలా. అది అగ్నిలో కాలం, అది బతికి ఉంటది. అది బతికి ఉండి అగ్నిలో కాలబడుతున్న నిన్ను తింటుంటది. అది నరకం అంటే. నరకం అంటే ఇది. దేవుడు నరకం గురించి యెషయా గ్రంథము 66వ అధ్యాయం 24వ వచనంలో రాశాడు. ద హెల్ ఇన్ ద ఫైర్ ఇస్ లైక్ దట్. యు విల్ డై ఇన్ ద హెల్, యు విల్ బి బర్నింగ్, బట్ ద ఇన్సెక్ట్, ద వర్మ్ విల్ నాట్ బర్న్. జరిగిందా అమ్మా? దొరికిందా సిస్టర్?
బట్టి పట్టినా అదొకటి. హల్లెలూయా. బట్టి పట్టినా చెప్పింది ఎల్లా ఎల్లా అల్లా చెక్ చేసినావా? చూడు ఒకసారి. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. యేసయ్యా వందనం. యేసయ్యా వందనం. వచనంలో యెషయా 14వ అధ్యాయం 9 కాదు 11వ వచనం చదువు. యెషయా 14:11. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. నీ వైభవమును నీ వీణగానములు పాతాళమున పడిపోయినవి కదా. నీవు పురుగుల పాన్పు మీద పరుండుదవు. క్రిములు నిన్ను బట్టవలే కప్పునని పలుకుదురు. అని అంటున్నాడు. నరకంలో పురుగుల మంచం ఉంటది కానీ ఆ మంచం మొత్తం పురుగులే ఉంటాయి. ప్లస్ నీ ఇక్కడ దుప్పడు వేస్తాడు సైతాన్ గాడు. ఇప్పుడు నేను బాగా 10 ఏళ్ళ అయినా కూడా లేవవు చూడు, వెచ్చ కప్పుకొని అట్లాంటి దుప్పటి ఉంది నరకంలో. కానీ దుప్పటి నిండా పురుగులే ఉంటాయి. మనమేమో దోమలు రాకుండా నెట్ వేసుకుంటాం. నెట్టు దోమలు రాకుండా నెట్ వేసుకుంటాం. అక్కడ నెట్ లేదు, వైఫై లేదు, రెండు లేదు. ఓన్లీ ఒకటే ఉంది ఆడ. నెట్ లేదు, వైఫై లేదు. ఏముందన్నాడ? ఫైర్ ఉంది. ఫైర్. నీకంటే సైతాన్ పోగానే మంచి బెడ్ ఇస్తాడు కానీ బెడ్ నిండా పురుగులే ఉంటాయి. ఆ పురుగులతో పాటు నీకు దుప్పటి ఇస్తాడు కప్పుకోనికి. ఆ దుప్పటి నిండా పురుగులు ఉంటాయి. అది కప్పుకొని పండుకోవాలి. మమ్మీ పురుగులు. ఏ పురుగులు? ఈజిప్ట్ నుంచి మమ్మీ పురుగులు వచ్చినాయి. నరకంలో మమ్మీ పురుగులు, డాడీ పురుగులు ఉంటాయి, గ్రాండ్ పాప పురుగులు ఉంటాయి, గ్రాండ్ మమ్మీ పురుగులు ఉంటాయి. అలా పురుగు అయితే కంపల్సరీ. నిన్ను పురుగులు తింటాయి. నువ్వు పురుగుల మధ్య సంసారం చేస్తావు. హల్లెలూయా. నరకం అంటే ఇట్లా. సో అందచందాలను ఇష్టపడేవారు, ఐబ్రోస్ చేసుకునేవారు, ముఖానికి మేకప్ వేసేవారు అందరు ఎక్కడికి పోతే డైరెక్ట్ గా ఇప్పుడు ప్రపంచంలో మేకప్ వాడని వ్యక్తులు చాలా మంది. పాస్టర్ అమ్మలు వాడుతారు మేకప్, పాస్టర్ అయ్యలు వాడుతారు మేకప్. నేను సేవకు వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఇప్పుడు దాకా పౌండ్స్ పౌడర్ పెట్టాను మొగాన్ని. ఇట్స్ హిస్టరీ ఇన్ మై లైఫ్. 20 years ఇన్ గాడ్ సర్వీస్. నేను మొఖానికి పౌడర్ కూడా పెట్టలేదు. ఇప్పుడు నాకు చూసాను. ఐ డోంట్ పుట్ పౌడర్ కూడా నేను వేసుకోను. కొంచెమంది తయారవుతారు. వాము ఈడ పౌడర్ అది చెమట బ్రదర్, చెమట. నువ్వు ఎలా ఉన్నావు అనేది లోకానికి అవసరం. లేదు. నువ్వు దేవునికి ఎలా ఉంటావు అనేది దేవునికి చాలా అవసరం. సో హియర్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ ends. Now what is second question? Second question. Praise the Lord. 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 Second question. Why do teenagers grow pets? You have not come to the third question. I'm sorry, brother. Praise the Lord. 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 Hallelujah. 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 Sorry. The second question. Car procession ఉందా బైబిల్లో? ఏం కార్పొరేషన్? పెళ్ళి ఊరికి సార్ ఆకార ఏం ప్రొసెషన్? క్వశ్చన్ క్లారిటీ ఇవ్వండి. ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు కూడా అర్థం కావాలి క్వశ్చన్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ది క్వశ్చన్?
మళ్ళీ అలాగా కాన్వర్సేషన్ ఉందా? ఊరేగింపు అనగా పల్లకి సేవ అనేది బైబిల్లో ఉంది. అతను కదా మీకు ఎవరికి పల్లకి సేవ అంటే మన ఇండియాలో ఇంగ్లీష్లో చాలా ఫాస్ట్ గా కార్పొరేషన్ అని చెప్పినాం. తెలుగులో కూడా చెప్పాను కదా, ఎందుకంటే తెలుగు సేవకులు ఎక్కువ ఉంటారు. రోమన్ క్యాథలిక్ల వారు మరియ తల్లిని గాని, యోసేపు వారిని గాని, అంతోని వారిని గాని, పునీతులను, ప్రవక్తలను ఇలా పల్లకి మీద మోసుకొని వెళ్తారు రోమన్ క్యాథలిక్ చర్చిలో. అది బైబుల్లో ఉందా అనేది వీళ్ళ ప్రశ్న. అంతేనా బ్రదర్? వచ్చిన వారికి గౌరవం ఇచ్చుకోరా. Praise the Lord. 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 బైబుల్లో పల్లకి సేవ ఉందా, ఊరేగింపు ఉందా అనేది మనకు తెలియాలి. నిర్గమకాండం 25వ అధ్యాయం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. 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 Exodus 25. 1-5. పాత నిబంధన నిర్గమకాండము 1వ అధ్యాయము 25వ అధ్యాయం 1వ వచనం. మీద ఆయిల్ పెట్టి కొంచెం అపవాదం వస్తుంది. నిర్గమకాండం 25వ అధ్యాయం. Exodus chapter 25 verses 1-5. కార్ ప్రొసెషన్. యావీ మోషేతో మాట్లాడుచు, నా కొరకు విలాసములు ఇమ్మని ఇజ్రాయేలుతో చెప్పుము. హృదయపూర్వకముగా ఇచ్చువాని నుండి నీ విరాళములు స్వీకరింపుము. ఇజ్రాయేలు నుండి బంగారు, నుండి ఇత్తడి, గోధుమలు, నిలిము, ఎరుపు రంగుల గల ఉన్ని, సన్నని వస్త్రములు, మేక వెంట్రుకలు, ఎర్రని అద్దకము చేసిన పొట్టేలు తోలు, సన్నని తోలు, తుమ్మకర్ర, దీపస్తంభములు, అమర్చు అభిషేక తైలము, ధూపమును, ధూపములకు కావలేను సుగంధ ద్రవ్యములు. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత మోషేకి కొన్ని వస్తువులను ప్రజల దగ్గర అడుగుమన్నాడు, ఆఫరింగ్స్ అడుగుమన్నాడు. అందులో ప్రధానంగా తుమ్మ కర్రని అడుగుమన్నాడు. ఏమన్నాడు? తుమ్మ కర్ర, సాగువాన్ కట్ట అంటారు కదా ఇప్పట్లో. అది చాలా కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్ అన్నమాట. ఇప్పుడు అదే ఎక్సోడస్ చాప్టర్ 25 లో నిర్గమకాండం 25వ అధ్యాయంలో 10వ వచనం నుంచి చదువు. 10 నుంచి 22 వరకు. నిర్గమకాండం 25వ అధ్యాయం 10వ వచనం. 40 అంగుళములు పొడవు, 20 అంగుళములు వెడల్పు, 20 అంగుళములు ఎత్తుగల ఒక మందసమును తుమ్మకర్రతో చేయవలెను. దానికి లోపల వెలుపల మేలు బంగారపు రేకు అతికించవలెను. దాని అంచులందు బంగారు రేకు కుట్టింపవలెను. ఆ పెట్టెపై 4 బంగారు కడియములను పోయవలెను. ఒక పక్క 2 మరి ఒక్క పక్క 2 ఉన్నట్టుగా ఆ కడియములు పెట్టెకు 4 కాళ్ళకు అమర్చవలెను. తుమ్మకర్రతోనే మోతకర్రని కూడా చేసి వానికి బంగారు రేకును తొలగింపవలేను. దేవుడు ఒక మందసపు పెట్టెను తయారు చేయమన్నాడు. కవనెంట్ బాక్స్. ఏంటి? కవనెంట్ బాక్స్. ఆ మందసపు పెట్టె ఎందుకు తయారు చేయాలి? ఎట్లుండాలంటే 20 పొడుగుల, 20 inches విడ్త్, 10 inches హైట్. దీనికి 4 దిక్కు 4 కడియంలు, అంటే 4 రింగులు పెట్టమన్నాడు. ఆ రింగుల మధ్య పొడుగాటి ఒక 20 feet హైట్ లో ఉన్న 2 కట్టెలను అమర్చమంటే అది పెట్టమన్నాడు. ఎందుకంటే ఆ మందస పెట్టెలో 2 10 ఆజ్ఞలు, యెహోవా తండ్రి మోషేకి 10 commandments ని ఆ బాక్స్ లో పెట్టారు. ఆ బాక్స్ పైన 2 angels ఉండాలి. దేవుడు ఎప్పుడు మాట్లాడాలనుకున్నా ఆ మందస పెట్టె మీదికి వచ్చి ఆ 2 దేవదూతల మధ్యలోకి వచ్చి ప్రజలతో మాట్లాడతాడు. ఈ మందస పెట్టె చాలా అవసరం. అందులో 10 commandments పెట్టబడ్డాయి. అయితే రోమన్ క్యాథలిక్ చర్చ్ వారు ఏం చేశారంటే ఈ మందస పెట్టెను 2 కర్రలతో 4 వీల్స్ తో పెట్టారు, కానీ పైన కొంచెం డిజైన్ చేంజ్ చేసేసి అందులో తల్లి మరియను పెట్టుకొని
పునీతులను పెట్టుకుని ఊరేగిస్తారు. పూర్వంలో జోషువ గ్రంథము 3వ అధ్యాయంలో చూస్తే ఇదే మందస పెట్టెను మోసుకొని పోతూ ఉంటే జోషువ 3 రాసుకో. జోషువ 3లో ఇదే మందస పెట్టెను మోసుకొని పోతుంటే యోర్దాను నది 2గా సపరేట్ చేయబడ్డది. మందస పెట్టెకు అంత ఇది ఉంటుంది. బైబిల్లో ఉందంటే ఉంది. అయితే చాలా మంది ఏమడుగుతారంటే మందస పెట్టెలో 10 కమాండ్మెంట్స్ ఉండే, మీరు మరియమాతను పెట్టుకుని ఎందుకు తీసుకోబోతారు? అంతోని వారిని ఎందుకు పెట్టుకొని తీసుకోబోతారు? సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ని పెట్టుకొని ఎందుకు తీసుకోరు? మీ సెయింట్స్ ని ఎందుకు మోస్తారు అని అంటారు. ఇట్స్ అ డౌట్. ఈ అందరు సెయింట్స్ మరియమాతతో సహా 10 ఆజ్ఞలతో సమానం. దే ఆర్ ఈక్వల్ టు 10 కమాండ్మెంట్స్. వై దే ఆర్ ఈక్వల్ టు 10 కమాండ్మెంట్స్? ఎందుకు అడగాలి? ఎందుకు బ్రదర్? ఇలా మరియ తల్లి 10 ఆజ్ఞలు వినడమే కాదు, పాటించడమే కాదు, ప్రభు చిత్తమును జరిగించింది. షీఈస్ మోర్ దెన్ ద 10 కమాండ్మెంట్స్. వి స్ట్రాంగ్లీ బిలీవ్. ఎట్లా 10 కమాండ్మెంట్స్ కన్నా ఎక్కువ అంటే 10 ఆజ్ఞలు ఎవరికి పెట్టబడ్డాయా? ఒక పాపికి. నువ్వు పాపమే చెయ్యకూడదు అని చెప్పడానికి. ద 10 కమాండ్మెంట్స్ ఇస్ అ 10 రూల్స్ సో దట్ అకార్డింగ్ టు ద రూల్స్ యూ విల్ నాట్ సిన్ అగైన్. నువ్వు పాపం చేయకూడదు కాబట్టి ఆ 10 ఆజ్ఞలను నీకు పరిమితిగా పెట్టాడు. ఇట్స్ అ కండిషన్ దట్ యు షుడ్ నాట్ క్రాస్ దిస్ కండిషన్ గో అండ్ సిన్. 10 ఆజ్ఞలు పెట్టబడింది ఎందుకంటే 10 ఆజ్ఞలు నువ్వు ఈ ఆజ్ఞని బట్టి నువ్వు పాపం చేయకూడదు. ఈ ఆజ్ఞని మీరు నువ్వు పాపం చేస్తే నువ్వు నరకానికి పోతావు డిసైడ్ చేశాడు. పాపులకు రాయబడ్డది 10 ఆజ్ఞలు, పునీతులకు కాదు. మదర్ మేరీ ఈజ్ నాట్ అ సినర్. స్పెషల్లీ మదర్ మేరీ ఈజ్ నాట్ అ సినర్. ఎందుకంటే ఆమె పాపముతో పుట్టలేదు, పాపముతో బిడ్డకు జన్మనివ్వలేదు. షీ హ్యాస్ ద రైట్స్ టు బి క్యారీడ్ ఇన్ ది కవరెంట్ బాక్స్. దర్ ఇస్ అ వెరీ గుడ్ పిక్చర్ ఇన్ ద ఇంటర్నెట్. అది ఎవరు వైరల్ చేయలేదు. ఐ డౌన్లోడ్ అండ్ సెండ్ దట్ పిక్చర్ టు యు. అది ఎట్లుంటది అంటే మందస పెట్ట మీద మరియమాత ఉంటుంది. మందస పెట్ట మీద మరియమాత ఉంటది. మరియమాత గర్భంతో ఉంటది. అంటే యేసుక్రీస్తుని దేవుణ్ణే మోస్తున్న తల్లి అని చెప్పడానికి సాదృశ్యం. I'll send that picture to you after this night. You see it. And I'm planning to prepare a box like this, but I'm not getting a good carpenter. I'm planning from 2 years. 2 సంవత్సరాలు నేను వెతుకుతున్నా ఒక మంచి కార్పెంటర్ ఇట్లాంటి మందస పెట్ట తయారు చేయడానికి. But I'm not getting it. I'll do it. Definitely I'm going to do it. మరియమాత 10 ఆజ్ఞల కన్నా దాటి వెళ్ళిపోయింది. 10 ఆజ్ఞలు పాపుల గురించి. She is the most holy woman on the earth. She deserves to be carried on the covenant box. సో మనం మోస్తున్న పల్లకి అది పల్లకి కాదు, పవలింప సేవ కాదు, పవిత్రమైన సేవ. మరియ తల్లిని ఊరేగి అంటే యేసును మోసిన తల్లి అని కూడా మనము ఆమె యేసుని మోస్తుందా? షీస్ క్యారింగ్ జీసస్. అంటే యేసుక్రీస్తుని ఆ పల్లెకి. అప్పట్లో రాజులను కూర్చోబెట్టుకుని పల్లెకిలో తీసుకెవారు, రాణులను కూడా పల్లెకిలో తీసుకొచ్చేవారు. అప్పట్లో ఒక ఆచారం, పెళ్లి పిల్లలను కూడా పల్లెకిలో తీసుకొచ్చేవారు. పల్లెకి అంటే ఎవరికైనా వాడబడ్డది. కానీ ఇక్కడ పల్లెకి కార్పొరేషన్ క్యాథలికిజం వాడుతుంది. దిస్ కార్పొరేషన్ ఇస్ ఈక్వల్ టు కవెనెంట్ బాక్స్. అఫ్ కోర్స్ సెయింట్స్ ని కొంచెం ఆలోచన తీసాం. సెయింట్ ఆంథనీ తన పుట్టుక పవిత్రమైన పుట్టుక కాదు, కానీ తన పవిత్రుడు. తన పాపాలని ఒప్పుకొని పవిత్రపడ్డాడు కాబట్టి ఇప్పటికి కొన్ని 100,000 అద్భుతాలు కాబట్టి ఈజ్ హోలీ. సో హీస్ కెన్ బి క్యారీడ్. నాట్ ఓన్లీ హీ, ఎవరైతే దేవుని సేవ నిమిత్తము జీవించారు. ఇప్పుడు చెన్నైకి వెళ్తాం, సెయింట్ థామస్ అపోస్తల్ తెలుసా నీకు? ఆయన చెన్నైకి చనిపోయాడు. ఆయన విగ్రహమును పల్లకిలో పెట్టి తీసుకెళ్తారు. తెలుసా తెలీదా? చెన్నైలో శాంతోంలో సెయింట్ థామస్ మౌంట్ లో సెయింట్ థామస్ గారి విగ్రహాన్ని పల్లకిలో పెట్టి తీసుకెళ్తారు. ఈజ్ అపోస్తల్, యేసుక్రీస్తు సేవ చేసిన వాడు. రోమ్కి వెళ్ళు, సెయింట్ పీటర్ ని తీసుకువెళ్తారు పల్లకిలో. మదర్ మేరీని తీసుకుపోతారు, సెయింట్ పాల్ ని పల్లకిలో తీసుకుపోతారు. వీళ్ళంతా ప్రభుని కొరకే ప్రాణాలు ఇచ్చిన వారు. దే ఆర్ ఈక్వల్ టు 10 కమాండ్మెంట్స్. మదర్ మేరీ ఈజ్ బియాండ్ దెమ్. మరియమాత పాల్ కన్నా, పేతురు కన్నా, అపోస్తుల కన్నా ఇంకా మించిపోయింది. ఎందుకంటే ఎట్టి అపోస్తుడైనా సరే ఎక్కడో అక్కడ చోట పాపం చేశానేమో, కానీ మరియమాత పాపం చేయలేదు.
అదేమాత పాపం చేయలేదు. సో షీ కెన్ బి క్యారీడ్ ఆన్ ది కవరింగ్ బాక్స్. మన దృష్టిలో ఇది పల్లకి అంటాం. ఇక్కడ ఇండియాలో ఆ ఆచారం ఉంది కాబట్టి పవలింపు సేవ, పల్లకి సేవ అని భాష ప్రకారం చెప్తున్నారు. కానీ నిజానికి బైబిల్లో దేవుడు మోషే కాలం నుండి ఇచ్చాడు కవెనెంట్ బాక్స్. దాన్ని కొంచెం డిజైన్ మార్చడంతో దానికి మనం వేరే మాట ఇచ్చారు, వేరే రూపం ఇచ్చారు. కానీ నేను నిజమైన కవెనెంట్ బాక్స్ తయారు చేపిస్తా. ఐఎమ్ సర్చింగ్ ఫర్ కార్పెంటర్. మీలో ఎవరైనా మంచి కార్పెంటర్ ఉంటే ప్లీజ్ నాకు రెఫర్ చేయండి. థర్డ్ డౌట్, మూడవ క్వశ్చన్. Praise the Lord. 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 Catholic Church లో why are Catholic Church not strict in something such as prohibited to wear footwears? క్యాథలిక్ చర్చ్ ఎందుకు స్ట్రిక్ట్ గా లేదంటావు? Yes, brother. ఇప్పుడు స్లిప్పర్స్ వేసుకొని చర్చ్ లో వెళ్ళిపోతారు. క్యాథలిక్ చర్చ్ ఎక్కడ స్ట్రిక్ట్ లేదంటున్నావు నువ్వు? అంటే నీకేం తప్పులు కనబట్టి క్యాథలిక్ చర్చ్ ఒకటి వెనుక ఒకటి చెప్పు. చెప్పులు వేసుకొని గుడిలోకి వెళ్ళిపోతారు. గుళ్ళకు పోదు. తప్పు, రాంగ్. Exodus chapter 3 verse 5. జోషువా ఎక్కడుందమ్మాయి? నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా తండ్రి యెహోవా తండ్రి మోషేతో చెప్పాడు, సినాయి పర్వతం మీద నిలబడ్డప్పుడు నీ చెప్పులు విడిచి అన్నాడు. చెప్పులు వేసుకొని గుళ్ళకు పోకూడదు, అది పాపం. ఈ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎక్కువ ఉంది. నువ్వు కొంచెం గుణదల విజయవాడకు పో, చెప్పులు వేసుకొని లోడ పోనీ. వెలంగానికి పో, కొంచెం బుద్ధిలో చెప్పులు వేసుకుంటారు. 99% ప్రజలు చెప్పులు బయట చెప్పేసి వెలంగాణలో పోతారు. చెప్పులు వేసుకొని పోకూడదు, టోటల్లీ రాంగ్. మొదటి కొరింథీ రాసిన లేఖ 10వ అధ్యాయంలో అనుకుంటా నేను, 1 Corinthians 10లో పాద రక్షణల ద్వారా నీకు రక్షణ వస్తుందని పౌలు చెప్పాడు. 1 Corinthians 10లో పాద రక్షణ అంటే నువ్వు సేవకు వెళుతున్నప్పుడు వేసుకోవచ్చు అని అర్థం. ఎండకు తగలకుండా, వర్షానికి తగలకుండా, ఈ కాలుకి ఏం గాయం కావద్దు. కాలు లేకపోతే నువ్వు నడిచి సేవ చేయి. 12 మంది శిష్యులను యేసు పంపించినప్పుడు కూడా నువ్వు ఏం పట్టుకోపోవద్దు, ఒక కర్ర పట్టుకోపోవాలా, కాలు చెప్పులు వేసుకోపోమన్నాడు. మార్కు సువార్తలో మనల్ని నేర్పించాడు. 12 మంది శిష్యుల్లో నువ్వు కర్ర పట్టుకొని పోవచ్చు, కాలు చెప్పులు వేసుకొని పోవచ్చు, సేవకు పోవచ్చు, చర్చిలోకి పోవచ్చు. చర్చ్ వేరా, సేవ వేరా. సేవను ఇంటింటికి పోయేటప్పుడు, గృహంలోకి పోయేటప్పుడు బయట గృహం ఎందు బయట చెప్పులు వదిలేస్తాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 6 నుంచి 30. రాసుకోమని. మార్కు సువార్త 6వ అధ్యాయం 6 నుంచి 30. 13 verse 13. మార్కు సువార్త 6వ అధ్యాయము 13వ వచనం నుంచి 13th verse నుంచి చూడొచ్చు. చెప్పులు వేసుకొని మమ్మన్నాడు. అయితే ఏ సేవకులు నేను స్వీకరించారో అక్కడనే నీ కాలు ముట్టిని కూడా దులిపొచ్చేమన్నాడు. అంటే చెప్పులుకున్న మట్టి దుమ్మ కాదు, నీ పాదముకున్న మట్టిని దులిపొచ్చాయి. అంటే దాని అర్థం ఏది? చెప్పులు బయటిప్పి లోపడి పోవాలి అర్థం. చెప్పులు బయటిప్పి లోపడి పో. నువ్వు ఒక ఇంటి ప్రార్థన పోతున్నావు అంటే ఇప్పుడు నీ ఇల్లు గుడికరా పవిత్రమైందా? నేను అడుగుతా, చాలా మందిని అడుగుతున్నా, క్రైస్తవులారా నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఇల్లు గుడికైనా పవిత్రమైందా? మరి నీ ఇల్లు ఏమో పవిత్రంగా నాకు చెప్పులు బయట వదులుతావు, గుడి ఏమో అదే ధర్మసత్రం మనం చెప్పులు వేసుకుని గుడిలో పోతావు. డూ యూ థింక్ యువర్ హౌస్ ఇస్ హోలీ దెన్ ది చర్చ్? నీ ఇంటికి ఒకసారి చెప్పులు బయటకు ఎందుకు వెళ్తున్నావు? మరి చెప్పులు వేసుకుని ఇంట్లో నడిస్తే ఏమవుతుంది? దుమ్ము అవుతుంది, ఊరికే ఉడవాలా తుడవాలా. చర్చ్ ఎవరో ఆయమ్మ ఊడుస్తుంది, మనకేం చేసేది? మనం వేసుకోపోతాం. నేను చాలా మందిని అడుగుతున్నా, డూ యూ థింక్ యువర్ హౌస్ ఇస్ హోలీ దెన్ ద చర్చ్? నీ ఆల్టర్ ఇక్కడ అక్కడ చెప్పులు ఇస్తాం. నీ ఇంటి ఆల్టర్ అంటే నీ ఇంట్లో ఉన్నది ఆల్టర్, నీదైతే హాల్టర్, చర్చ్ లో ఉంది ఫాల్టరా? ఇంటికన్నా చర్చ్ చాలా ఓలీ అయ్యా బాబు. మరి నువ్వు గుళ్ళ కూడా చెప్పులు వేసుకోబోతున్నావు డైరెక్ట్ గా. ఈ ప్రశ్న చాలా మంది అడుగుతా, ఏమన్నారు, ఇంత మంచి ఫాస్ట్ డ్రెస్ వేసి చెప్పులు వేసి గుళ్ళ పోతే ఎట్లుంటుంది చెప్పు? సూట్ మీద షూస్ కంపల్సరీ ఉండాలి, షూస్ తోనే పోతేనే సూట్కి అందమంట.
ఎందుకు పోతారు? వాళ్ళకి బుద్ధి లేదు, బుద్ధి లేదా వాళ్ళకి. చెప్పులు వదిలేసిపోవాలి. చర్చ్ ఎందుకు స్ట్రిక్ట్ గా లేదు అంటే చర్చ్ స్ట్రిక్ట్ గా ఉండాలి. ఐ అపీల్ టు ద చర్చ్. ఇప్పుడు చర్చ్ లో ఉన్న ఫాదర్లు, బిషప్లు పబ్లిక్ ఎలా స్ట్రిక్ట్ పెట్టాలంటే స్ట్రిక్ట్ గా చెప్పాలి. చూడవా, నీ కన్స్ట్రక్షన్ కావాలి అంటే చెప్పులు బయట వదిలేరా ప్రజలు? వదిలేస్తారా? నీకు పెళ్లి కావాలంటే నువ్వు చెప్పులు బయట వదిలేసి రావాలమ్మా. నువ్వు ఎన్నిసార్లు చర్చ్ లో చెప్పులు వేసుకొస్తా, నీ చర్చ్ లో పెళ్లి ఇస్తా అంటే పెళ్లి కదా నేను చెప్పులు ఉందా? నీ కొడుకు బ్యాప్టిజము మ్యారేజో నీ కొడుకు బ్యాప్టిజం ఫస్ట్ కావాలంటే చెప్పులు బయట వదిలింటే వద్దరా చెప్పులు? రాము, నువ్వు ఐందవ టెంపుల్స్ దగ్గర పోయి చూడు, బయట ఒక బ్యానర్ వేసి ఉంటుంది అక్కడ దగ్గర. నువ్వు సాంప్రదాయమైన దుస్తులు వేసుకుంటేనే చర్చిలోకి రావాలా. నువ్వు ఎట్లా పడతా వేషధారణ పెడితే నువ్వు చర్చ్, నువ్వు కూడా టెంపుల్ రావదంటావు. జీవం గల దేవుడి దగ్గర వస్తున్నాడు, ఎట్లా వస్తున్నాడు? చర్చ్ స్ట్రిక్ట్ గా లేదు కొన్ని విషయాలు. చెప్పులు వదిలేసి వస్తేనే నీ కమ్యూనియన్ ఇచ్చినప్పుడు చెప్పులు చూడు, చెప్పులు ఇస్తేనే కమ్యూనియన్ అన్నాడు అని చెప్పు. మేము గుడికి పోయినా ఇట్లనే చూద్దాం, బయట బోర్డు చూసిన, బ్యానర్ చూసిన, ఈ బ్యానర్ ప్రకారం లోపల ఓడిస్తాను లేదు, లోపల ఇంతకు నిజంగా ఈ బ్యానర్ ప్రకారం జీవిస్తున్నా లేదని పోయి చూసిన. ఆ గుడి మొత్తం, ఆ టెంపుల్ మొత్తం తిరిగిన, ఒక్క కాలం చెప్పులు. ఒక్క ముసలాయన వచ్చిండు 70 years అబావ్, ఆయన చెప్పులు వేసుకుని లోపలికి వచ్చి చల్లగా ఉందని. పంతులు తర్వాత పంతుల ఆరతి అంటే, ఓ పెద్దయినా చెప్పులు బయటికి పోస్తేనే నీకు ఆరతి ఇస్తా, చెప్పులు బయటికి పోస్తాను నీకు పులిహోర పెడతా, చెప్పులు బయటికి వస్తే తీర్థం ఇస్తాను. పంతులు అంత చుట్టూ ఉన్నారు. ముసలైనా అట్లనే కుంటుకుంటా పోయి ఆ ప్రసాదం గురించి, ఆ ఆరతి గురించి, ఆ తీర్థం గురించి చెప్పులు బయట వదిలి సాక్స్ మీద వచ్చి ప్రసాదం తీసుకొని పోయి మనల్ని అడగరు. మనల్ని క్రైస్తవంలో రోమన్ కల్చర్లో సత్యం లేదు అని అంటే ఇలాంటి వేషధారణ చూసే సత్యాలు లేవు అంటారు. చర్చ్ చేస్తుంది. బైబిల్లో రాయబడి ఉంది, నీ పాద రక్షణను నీవు విడిచిపెట్టి నిలబడు. You have to be holy. You are not holy, you are not accepted. Joshua, గట్లదా? వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్, అది చర్చ్ లో ఇంకేం స్ట్రిక్ట్ గా లేదు? డ్రెస్ సెన్స్. ఎస్, చాలా ముఖ్యమైన విషయం. నిజంగా డ్రెస్ సెన్స్ లేదు చర్చ్లో. డ్రెస్ ఎక్స్పోజింగ్ దేవునికి అది సస్సరైన ఇష్టం. ఒక్క నిమిషం కూడా దేవుడు దాన్ని సహించు. నువ్వు చెప్పు, ఇప్పుడు చర్చికి నువ్వు కర్తాలు పోతావా? ఎప్పుడైనా మరియమాత అనే డ్రెస్ మీద ఎక్స్పోజింగ్ చూసినావా? కొన్ని కర్తవ్య చర్చిలో మరియమాత కాళ్ళ చెప్పులు ఉన్నాయి, చూసినా ఒకసారి? కొన్నిసారి పోతే మరియమాత కాళ్ళ చెప్పులు ఉన్నాయి చూడు. కొన్ని స్టాచ్యూస్ లో, కొన్ని దర్శనాలకు చెప్పులు ఉండొచ్చు, షూస్ ఉండొచ్చు, అన్ని చోట ఉండదు. అది ఎందుకని అనేది నేను మదర్ మేరీ ఇన్కార్నేషన్స్ వచ్చినప్పుడు చెప్పు. ఖైరతాబాద్ లో ఉన్న మరియ తల్లి స్టాచ్యూకి కాళ్ళకు చెప్పులు ఉండవు. ఎప్పుడైనా మరియమాతను స్లీవ్లెస్ బ్లాక్ డ్రెస్ మీద చూసినావా? ఆ వెనక నీ ఫోటో తీసుకుంటా. ఒకసారి 2 తిమోతి 4వ అధ్యాయం 1 నుంచి 5. 2 తిమోతి, 2 తిమోతి, బాబా అనుకున్నట్టు రామ్మ ఫస్ట్ రాసుకోండి. 2 తిమోతి 4వ అధ్యాయము వచనం 1 నుంచి 5. ఫస్ట్ రాసుకోండి. 2 తిమోతి chapter 4. కొత్త నిబంధన. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యేసయ్య వందనం. యేసయ్య వందనం. యేసయ్య స్తోత్రం. యేసయ్య స్తోత్రం. 2 తిమోతి chapter 4 verse 1 to 5. కొత్త నిబంధన 2 Hold this. తిమోతి రాసిన లేఖ 4వ అధ్యాయం 1వ వచనం.
ఆయన రాజుగా పాలన చేయుటకు వచ్చినందున సజీవులకు మృతువులకు తీర్పు తీర్చు. ఇప్పుడు మళ్ళీ చెప్పు స్ట్రైట్ జోరుగా చదువు. కొత్త నిబంధన 2 తిమోతికి రాసిన లేఖ 4:1 ఆయన రాజుగా పాలన చేయుటకు వచ్చినందున సజీవులకు మృతువులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట దేవుని సమక్షమున నేను నిన్ను శాసించుచున్నాను. నీవు వాక్యమును బోధింపుము. అనుకూల సమయమందును ప్రతికూల సమయమందును వారిని కొనసాగింపకుము. సహనముతో కూడిన బోధతో ప్రజలను ఒప్పించుచు ఖండించుచు ప్రోత్సహించుచుండుము. ప్రజలు సత్యబోధను కెమెరా ఇస్ నాట్ రైట్. ఆలకింపని సమయము వచ్చును. దుర్దశములు గల వారే తమ ఇష్టం వచ్చినట్టుగా తమకు నచ్చిన వాని బోధించు ఎక్కువ మంది బోధకులైన వారు చేరదీదురు. ఒకసారి 2 తిమోతి 4:1 అదే చదివిన మళ్ళీ చదవా. 2 తిమోతి 4:1 2 తిమోతి 4:1 ఆయన రాజుగా పాలన చేయుటకు వచ్చుచున్నందున సజీవులకు మృతువులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట దేవుని సమక్షమున నేను నిన్ను శాసించుచున్నాను. ఏమన్నాడు పౌలు? యేసుక్రీస్తు రెండోసారి రాబోతున్నాడు కాబట్టి ఆయన జీవము ఉన్న వారి మధ్యలో మృతుల మధ్యలో కూడా ఆయన వస్తాడు. కాబట్టి ఆయన రాకను బట్టి నేను నిన్ను శాసిస్తున్నాను. According to the second coming of Jesus, I command you, I correct you, I suggest you, I advise you to live holy. Live Holy. holy. ఇప్పుడు హోలీ అనే మాట వచ్చింది కదా. ఇక్కడ చెప్పు, అందరు వెలాంగని పోతారు. వెలాంగని మాతని ఇష్టపడని క్రైస్తవుడు లేనలేడు. అవునా? Yes. ఒక్కసారి వెలాంగని మాత ఫేస్ చూడు. చూసారా చూడలేదా? చూసాను brother. ఎక్కడైనా వెలంగాని మాత ఫేస్ లో ఆమె ఎంటికలు కనబడుతున్నాయా? బాలేసు కనబడుతున్నారు. Like, లేదంటే ఇంత దగ్గర నుంచి సైడ్ అని బాలయేసు ఎంటికలు కనబడతాయి. ఆయన మగపోరుడు కాబట్టి. మరే తల్లి కనబడుతుందా? తను నిండుగా కప్పేశారు. వెలాంగణలో నువ్వు ఏ స్టాచ్యూ కన్నావు, నాట్ ఓన్లీ వెలాంగణి, you take any incarnation of Mother Mary, Our Lady of Fatima, Our Lady of Perpetual Help, Our Lady of Lourdes, Our Lady of Gurukula, Our Lady of Mount Carmel. ఎక్కడ తీసినా Mother Mary will be covered with a veil. Mother Mary will be covered with a veil. But the devotees, those who worship Mother Mary, they are without a veil. What is this? After seeing her also, girls should get some common sense. You should feel ashamed. సిగ్గుపడాల ఆడపిల్లలు. అండ్ ఇదే మొదటి తిమోతిలో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. 2వ అధ్యాయము మొదటి తిమోతికి రాసిన లేఖ 2వ అధ్యాయం 9వ వచనం. 4వ అధ్యాయంలో ఒక వచనం ఉంది. దీనికన్నా అది అందరు చెప్పేది, అందుకే 4వ అధ్యాయంలో చూస్తున్నా. ఇవి చెప్పు నువ్వు 2వ అధ్యాయం చెప్పు. ఇది అందరు చెప్తారు. స్త్రీలు తమ దుస్తుల విషయమున వివేకముతో మర్యాదస్తులుగా. 1 Timothy chapter 2 verse 9 says, women should wear unsensible clothes, not modesty clothes. మోడర్న్ గా నువ్వు చర్చ్కి పోకూడదు. యూ షుడ్ నాట్ గో మోడెస్ట్, సెన్సిబుల్. షుడ్ కవర్ యువర్ సెల్ఫ్ అండ్ see Mother Mary's covered.
షీజ్ ఇన్ చర్చ్. ఎందుకు ఆమె అంత గౌరవిస్తారు? చూడు, ఫేస్ తప్ప ఇంకేమైనా కనిపిస్తుందా నీకు ఆమెలో? వేరే ఇన్కార్నేషన్స్ లో కనీసం ఫేస్, కాళ్ళు, చేతులు కనబడతాయి. ఇక్కడ ఒక చేయి కనబడుతుంది, ఇంకో చేయి లేదు, ఇంకో చేయి వేసుకొని ఎత్తుకుంటాయి. సో కవర్ చేయి కవర్ అయిపోతుంది. ఆమె తలతో నిండుగా పెట్టి ఉంటాం. 1859 లో వచ్చిన విషయం. ఎప్పుడు? 1859. రీసెంట్లీ 1920 కాకముందు. 300 years above, not 2000 above, sir. 300 years. For one generation is called 100 years. 18, 19, 11, 20 now. 300 above, 300 years above each generation. 3 to 500, I think so. ఎక్కడ కనబడుతుంది టెంటికల్? మనల్ని ఏం చేస్తారు? మొత్తం వెళ్ళి వేసుకొని తిరుగుతారు. ఒక్కటే తల్లో ఉన్న ఎంటికల్ని రకరకాలుగా ఒకరు ఇట్లా తీస్తారు, పాపిడి ముంగళ్ళ పడిపోవాలి ఫేర్. కొంచెం రింగులు తీస్తారు, రింగా రోజెస్ అనుకుంటారు. కొంచెం మంది మొత్తం క్రాప్ కొట్టిస్తారు. కవర్ యువర్ హెడ్ వెన్ యూ ఎంటర్ ది చర్చ్. గర్ల్స్ హై హీల్స్ వేసుకొని పోతారు. లాంగ్ ఫ్రాక్, షార్ట్ ఫ్రాక్, టైట్ ఫ్రాక్, లూజ్ ఫ్రాక్. ఫ్రాక్ ఒకటే, దాన్ని రకరకాలుగా చేశాడు. టైట్, లూజ్, లాంగ్, షార్ట్, బ్లాక్లెస్, స్లీవ్లెస్, ఫ్రంట్లెస్. Why? Because you are senseless. Why? Because you are senseless. So everything is less. Brain is less, dress is less, everything is less, and you will be in the hell less. సగం ముడికి సగం ముడకని కూర తింటావా నువ్వు? తింటావా? నరకంలో నువ్వు సగం ముడికి సగం ముడకనంటూ ఉంటావు. కాలుతా ఉంటావు కానీ నరకంలో కొన్ని అవయవాలు నీవి ఉడకవు. ఉదాహరణకు నీ తల, నీ చెస్ట్, నీ బ్యాక్ ఉడకవు అవి సుందరగా. ఎందుకంటే దాంతో నీ ఎక్కువ వేషాలు వేసినావు. మగవారిని అందచందాలతో ఏ అవయవంతో నువ్వు మగవారిని పడేస్తున్నావో ఆ అవయవం తొందరగా కాలదు, మెల్లగా. హల్లెలూయా. మదర్ మేరీని గౌరవించువారు, మర్యాదించువారు, ఆమె నమ్మిన వారు వేషధారణ పనులు చేయరు. బైబిల్ని బట్టి ఆడవారు నిండు వస్త్రాన్ని కప్పుకొని పోవాలి, మేకప్తో పోవద్దు. ఇట్లా నేను ఒక ప్రసంగంలో నేను చెప్తుంటే, బ్రదర్ చర్చుకు పోము కానీ పార్టీస్కి పోవచ్చా? ఎట్లా చూస్తే ఆమె ఏమన్నది? చర్చుకు పోవద్దు, పాటలు పెళ్లికి పోవచ్చా? ఇట్లా ముస్లిమ్స్ నిండు బురకలు ఉంటారు. వాళ్ళు లక్షలు పెట్టి లోపల డ్రెస్ కొనంత అవసరం లేదు. 10,000 కూడా ఒక బురక ఉండదా? వాళ్ళ రూల్ ఏంటంటే తల వెంట్రుగా కనబడద్దు. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎత్తి కట్టేస్తాం. 4 క్లిప్పులు పెడుతుంది వాళ్ళ అమ్మ. చిన్నపిల్లలు చూడు, బైజాన్ మస్తాన్ ఏదో పిక్చర్ సల్మాన్ ఖాన్ పాకిస్తాన్ పాపని తీసుకొచ్చి మళ్ళీ పాకిస్తాన్ ఉంటాడు. ఆ పిల్ల మొత్తం క్యారెక్టర్, ఆ సినిమా మొత్తంలో కూడా ఆ అమ్మాయి తల వెంట్రుగా కట్టే ఉంటుంది. తల వెంట్రుగా ఎక్కువ ఉంటుంది. ఎక్కడ 1-2 డిన్నర్ సీజన్ లో ఇక్కడ సీన్ లో ఉంటుంది. అది ఎందుకు సినిమా బాగా చెప్తున్నా అంటే మీరు సినిమాలు బాగా చూస్తారు కదా. మరియ తల్లి ఇంత గౌరవప్రదంగా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళేవారు మీరు ఎట్లా ఉండాలి? ఎట్లుండాలి? అంతే గౌరవంగా మర్యాదగా ఉంటుంది. ఎవరుంటారు చెప్పు? ఎవరన్నా పోయి చెప్పు. ఇట్స్ మై విష్, ఇట్స్ మై, ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. దిస్ ఇస్ ట్రెడిషన్. మీరు చెప్పినట్టు if you're following tradition, don't follow Jesus. So the following tradition, that line is different to the hell. Your route is at the left side, not at the right. అర్థమైందా? మొదటి తిమోతి రాసిన లేఖ 4వ అధ్యాయము 11 వచ్చింది. 11-12. మొదటి తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయం 11వ వచనం. ఈ విషయములను శాసించి బోధింపుము. నీవు వయసున్న చిన్నవాడవని ఎవరూ నిన్ను అవమానింపకుండునట్టులా చూచుకో. నువ్వు యవ్వనస్తుగా ఉన్నావని నిన్ను ఎవరు అవమానించకుండా చూసుకో.
ఈ స్టైల్ ఎక్కువ ఎప్పుడు చేస్తామంటే వెన్ యూ ఆర్ యంగ్. ఇప్పుడు 50 సంవత్సరాల ముసలాన్ని నువ్వు హాఫ్ ఫ్రాక్ వేసినావు అనుకో, ఏమంటావు ఆయన? అయ్యో ఈ ముసలాన్ని ఎవరు చూస్తాడే, ఈ ఏజ్ లో ఈమె సగం ఇట్లా సగం ఫ్రాక్ వేసుకుంటుంది అంటావా? ఆ 50 సంవత్సరాల ముసలుడు ఏమన్నదంటే, వాట్ ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్, ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్. ఐ కెన్ లుక్ వెరీ స్మార్ట్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్. yes, age is just a number and you are a one number in hell. ఏజ్ ఇస్ జస్ట్, వయసు అనేది ఒక నంబర్ లాంటిది అంతే. అవును, నరకంలో మొదటి నంబర్ నీదే, ఫస్ట్ నంబర్ నువ్వే ఉంటావు. దోస్ హూ సే ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్, దే ఆర్ ద ఫస్ట్ నంబర్ టు స్టాండ్ ఇన్ ది హెల్. దే ఆర్ నాట్ స్టాండింగ్. నో నో. అదే 2 తిమోతికి రాస్తారు లేక 2వ అధ్యాయం 26వ వచనం. 2 తిమోతి chapter 2 verse 26. 2 తిమోతి 2వ అధ్యాయం 26వ వచనం. మధ్యలో మనం చెప్పొచ్చు ఏవి. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the 2 Lord. తిమోతికి రాసిన లేఖ 2వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు వారు తన ఇష్ట ప్రకారము చేయుటకు తమను పట్టుకొని లోబరుచుకొని సైతాను వల నుండి తప్పించుకొందురు. ఎట్లా? మళ్ళీ చదువు, ఇది వివరించమని చెప్పలే. 2 తిమోతికి రాసిన లేఖ 2వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు వారు తన ఇష్ట ప్రకారము చేయుటకు మీరు ఇష్ట ప్రకారము చేయుటకు తమను పట్టుకొని లోబరుచుకొని మిమ్మల్ని పట్టుకొని లోబర్చిన సైతాన్ ఎవరైతే అంటారో నా ఇష్టాన్ని నా పెద్ద, నేను ఏమైనా చేస్తా, ఈ మాట ఎవడంటాడంటే, ఎవడంటాడు? సైతాన్ గారు అంటాడు. ఎవరంటారు? Shaitan. సో ఈ పదం ఎవరు వాడుతున్నా వాడు ఎవడు ఇప్పుడు? Shaitan. ఏ ఇష్టం నా పనులే ఏ ఇష్టో యార్ నీ యార్ నీకు அவன் சொல்றான் உள்ளந்து யார் பேச மகனா பேசாத போ పో పో. లోకంలో ఎవడు చేసింది నేనే చేసినాను, బాగా చేసిన కూడా నేనే చేసిన. అఫ్ కోర్స్ లోకంలో అందరూ నరకానికి పోతారు, నువ్వు నరకానికి పోతావు, పో. నీ పాపం దగ్గర రోగం వచ్చినప్పుడు అప్పుడు నేను చెప్తా, లోకంలో ఎవరికి రాని రోగం నీకు వచ్చినదమ్మా కొత్తగా, వాళ్ళకు వచ్చింది నీకు వచ్చింది, పో. వెన్ యూ హ్యావ్ ఆన్సర్, ఈవెన్ ఐ ఆల్సో హ్యావ్ అన్. ఎవ్రీవన్ దిస్ సైట్ నాస్ సెన్స్. చాలా ముఖ్యమైన పదాలు వాడతారు వీడు. ఏమని? నా ఇష్టం, ఏమన్నా చేస్తాను. సీతయ్య, నేను నువ్వు సీతయ్య, నరకంలో నువ్వు పీతవయ్య. పీత ఏంటి? క్రాబ్. పీత అంటే తెలుగులో క్రాబ్. నన్ను ముట్టుకుంటే పట్టుకుంటా, జలగాలి, పట్టుకుంటా వద్దు. సైతంగా జలగాలి పట్టుకుండా నా ఇష్టం. సైతాన్ గారు చెప్పి మొదటి పదం ఏ ఇష్టం నా పని చెయ్యాలని. ఐఎమ్ యువర్ ఫాదర్ మేన్, ఐఎమ్ యువర్ మదర్. డామ్ కేర్. ఈవెన్ డాగ్స్ గివ్ బర్త్ టు ద చిల్డ్రన్, సో యూ ఆల్సో గేవ్ మెన్. గెట్ లాస్ట్. డోంట్ వరీ మై డియర్ చైల్డ్, వన్ డే యూ విల్ ఆల్సో గివ్ బర్త్ అండ్ యూ విల్ ఆల్సో బికమ్ ఎ డాగ్ లైక్ ఇట్. హల్లెలూయా. ఏమంటారు పిల్లలు తల్లిదండ్రులు? ఏమంటారు? నువ్వెవరు అడగా నీకే తల్లి అంటది. నీ కన్న తల్లిని రా, కుక్క కూడా కంటది పిల్లల్ని, నువ్వు కూడా కన్నావు. గొప్ప ఏముందల్లా? ఎస్, నువ్వు కూడా తల్లి అవుతావు అంటే అప్పుడు నువ్వు కూడా కుక్క అవుతావు అనమాట. నేను తల్లి కుక్క, నువ్వు పిల్ల కుక్క. హల్లెలూయా, హల్లెలూయా. సైతాన్ గారి మాటలు ఉంటాయి. నువ్వు ఎవరు నన్ను అడగా నీకే, అడగదు, నన్ను అడుగు. కనడం వరకే నీ పని, నేను ఏమైనా చేసుకో. ఈ మాట సైతాన్ గారు అందుకే అంటుందన్నమాట. 2 తిమోతి 2:26. సైతాన్ అంటాడు నా ఇష్టం, నేను ఏమైనా చేస్తాను అని అడుగుతుంది.
ఎవడు ఫస్ట్ నా ఇష్టం అంటాడో కదా అంత కష్టం. ఇక ఎవడు ఇష్టం అంటాడో అంత కష్టం. ఇక నన్ను అడిగితే నేనైతే ఏమంటా అంటే ఆడు వేస్టం కూడా. వేస్టం అంటే వేస్ట్. ఇక వాడు పైకి రాడు. ఆడు ఎవడు పైకి వస్తాడు? ఎప్పుడు వాడు బోర్లో బొక్కబడి మూతిపాలు రాళ్ళ కొట్టుకొని అమ్మా నాయన వస్తే అప్పుడే పైకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇష్టమనంతో కష్టం అని ఎంత అంటామో కష్టమనంతో వేస్ట్ అని కూడా అంతే అంటాం. సమస్య లేదు. యోబు గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం. యోబుకు రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనం. గ్రంథం కాదు కదా అది. యాకోబు రాస్తారు గ్రంథము, పౌలు రాస్తారు లేఖనము. కరెక్ట్ అయిపోయాను నేను. జేమ్స్ 5:5. నూతన నిబంధన జేమ్స్ 5:5 లేదా మీ బైబిల్లో? ప్రశ్నయానికి వచ్చినావా నా ముఖం చూడడానికి వచ్చినావా సోదరా? బైబిల్ చదువు. అధ్యాయం చెప్తుంటే చదవాలి నాన్న బైబిల్లో. ఇది ఇంటూ అడవి కటింగ్ చేసుకుని వస్తావు. నెక్స్ట్ టైం కటింగ్ రోజు నేను. జేమ్స్ 5:5 న్యూ టెస్టిమెంట్. కొత్త నిబంధన యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనం. మీ ఇహలోక జీవితము భోగభాగ్యములతో తూలదిగినది. వధింపబడి దినమునకై మీరు బాగుగా చదువు ఆగాగు చదువు. అంతని నీకు మంచి మాట దొరికింది. యాకోబు గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం. న్యూ టెస్టిమెంట్ జేమ్స్ 5:5. మీ ఇహలోక జీవితం ఈ ఇహలోక ఆన్ దిస్ ఎర్త్ భోగభాగ్యములతో లగ్జరీ తోటి ప్లెజర్స్ తోటి అంటే లగ్జరీ ఫాష్ లైఫ్ మనం మనతో పెట్టుకుంటారా భయ్? మనం ఫాష్ మొత్తం ఇంకా భోగభాగ్యాలు ఏసీలు ఫేసీలు మేసీలు ఆ లగ్జరీ లైఫ్ లో బాగా తేలి ఆడుతున్నావు. నీకేం ఏడమైనా సుఖం. పర్పటి మంచము, మెత్తటి మంచము, డ్యూరోఫ్లెక్స్ బెడ్ కాడనే తిండి, బెడ్ కాడనే తాగుడు. ఏమి సుఖభోగమా బాబు. 10 o'clock లేస్తా లేవగానే అమ్మా కాఫీ, ముఖం కడగానే మమ్మీ బ్రేక్ఫాస్ట్. మగపోడు మమ్మీ నైట్ లేట్ వస్తా పార్టీకి పోతున్నా. 12 chill out mom, chill out. You are going to be hot in the hell very soon. Hallelujah. చదమ్మా. తులతగినది వధింపబడి దినమునకై మీరు బాగా బలిసితిరి. తెలంగాణ భాషలో బలిచుడు అంటే భూత అంట. బైబుల్లో రాస్తుంది. నువ్వు ఎంత లగ్జరీ లైఫ్ తో బాగా తాగి తిని బర్రెలేక బలుస్తున్నావో బర్రెని ఏం చేస్తారు? వధిస్తారు. ఒక రోజు రాబోతుందంట బలిచిన బర్రం లెక్క నేను వధిస్తారంట దేవుడు. గాడ్ విల్ కట్ యు ఇంటూ పీసెస్. హి విల్ స్లాచర్ యు. నువ్వు బాగా శరీరాన్ని ఉబ్బుగా చేస్తున్నావు చూడు. బాగా ఇష్టం వచ్చాడు పండ్లు, పలరాలు, పాలు, ఉడకబెట్టిన గుడ్డులు, మటను, చికెను, పెద్ద కూర, చిన్న కూర, అన్ని కూరలు నీవే. నీ కూరలు పెంచుకోనికే నువ్వు ఇట్లా సుఖముతో బలుస్తున్నావు. ఎందుకంటే నరకంలో పోగా నేను ముక్కలు చేస్తాడు ఎవడాడు? అపవాది. You're becoming flat. You're thinking I'm becoming fat. I'm very handsome. I'm looking smart. ఒక్క పంచిస్తే లేదా 32 పనులు రాలిపోవాలి. నాది 32 రాలుతాయి. నువ్వు ముక్కలు అవుతావు. 32 చుగడాలు అవుతావు బిడ్డ. నువ్వు బలిచి ఒక పంచు కొడితే 32 పల్లె రాలగొడతావు. నువ్వు ఇంత బలిచినవు. భూలోకంలా నువ్వు బలిచిన బలిచుడికి పరలోకంలో నరుకుతారంట, వధిస్తారంట దేవుడు. యాకోబు 5:5. యేసుక్రీస్తు తమ్ముడు రాసింది. సొంత తమ్ముడు కాదు. మరి సొంత తమ్ముడు కాంట్రవర్సల్ చేయక యోసేపుకి మరియమ్మతో పుట్టినా అని కాంట్రవర్సల్ స్టేట్మెంట్ చేయకు. గుర్తుందిలే ఎట్లుంది టాపిక్ అని. ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం పోదాం. అయితే నేను బాగా బలు అని చెప్పేది ఎవడు తెలుసా? నువ్వు బలు అని చెప్పింది ఎవడో తెలుసా? ఉన్నాడు ఒకడు పలానుడు అని చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8. నేను ఏది కూడా వాక్యాన్ని దాటి చెప్పలేదు సిస్టర్. నీకే నా మీద కోపం ఎక్కువ. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8 verses 43 to 45. జీసస్ స్వయంగా చెప్పాడు ఈ మాట.
యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాటలే. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8 వర్స్ 43 to 45. కొత్త నిబంధన యోహాను సువార్త 8వ అధ్యాయం 43వ వచనం. మీరెలా నా మాటలు గ్రహింపకున్నారు? నా వాక్కును వినజాలకుంటుట వలనే గదా మీరు మీ తండ్రియగు సైతాను సంతానము మీ తండ్రి కోరిన కోరికలు నెరవేర్ప కోరుచున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 43వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8 వర్స్ 43. అందరు బైబిల్ ఓపెన్ చేయండి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8 వర్స్ 43 ఓపెన్ చేసిన చదువు సిస్టర్ ఒకసారి మళ్ళా. John got తెలుగు కదా నీకు ఎందుకమ్మా ఇంత తొందరపాటు? పోతావా? బయట పోతావా? ఉప్పురిస్తుందా నీకు? మళ్ళీ మంది అమ్మకు. హల్లెలూయా. కొత్త నిబంధన యోహాను సువార్త 8వ అధ్యాయం మంచిగా విను. 43వ వచనం. మీరెలా నా మాటలు గ్రహింపకున్నారు? యేసు అన్నాడు, నీవు ఎలా నా మాటలు గ్రహించలేదు. వై నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్ యు? వై బికాస్ ద రీజన్ వై డోంట్ అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్ అని అన్నాడు. నీవు యేసు మాటలు ఎందుకు వినవంటే దాని వెనుక ఉండడంట. వాడు అర్థం చేసుకుని కూడా చేస్తున్నాడు. నిన్ను ఆయన ఎవరు చూద్దాం. నా వాక్కును వినకుండా వద్దు. నాకు వాక్యం చెప్పం. నా వాక్యం బోధించు. నువ్వు వద్దు, నేను వినా. ఆ సువార్తలు అధ్యాయులు వచ్చాను. అమ్మమ్మమ్మమ్మమ్మ ఎదురనైనా అవి యోహాను అనేది ఒక బూతు, హల్లెలూయా అనేది ఒక బూతు, యేసు అనేది ఒక బూతు, నేను వినా అంటున్నంట. అయితే వాడంటలేంట వాణిలో ఉన్న అపవాద శక్తి అంటున్నట మాట. మీరు మీ తండ్రియగు సైతాను ఎవరైతే వాక్యం వద్దంటారో, వచనం వద్దంటారో, యేసు ప్రభు వద్దంటారో వాడి ఇగలోకంలో దేవుడుగా పిలువబడుతున్న సైతాన్ గాని సంతతి అంటారంతా. యేసు ప్రభు ఎవరికి అర్థం కాడో వాడెవడు? అపవాది. ఇది సైతాన్. వాడే యేసు ప్రభు ఎవరో నీకు అర్థం కాకుండా చేస్తుడు. వాడిని ఈగలోక సైతాన్. నీ డాడీ యేసు డాడీ ఉన్నాడు, సైతాన్ డాడీ ఉన్నాడు. ఎవడు వాక్యం వింటాడో వాడిని యేసుని బిడ్డ. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 వర్స్ 12. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఎప్పుడు నువ్వు యేసు ప్రభువుని విశ్వసిస్తావు ఆయన బిడ్డగా మారిపోతావు. అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం ఏముంటుందంటే, ఎప్పుడైతే నీ వాక్యం అర్థమవుతుంది, ఎప్పుడైతే నువ్వు దేవుని మాటకు లోపడవో నువ్వు ఆన్ పిల్లగాని. ఏమని పిల్లగాని? నల్లపోచి ఆను కొడుకు నీ డాడీ. యేసు ప్రభు అంటుడు, ఎప్పుడైతే నా వాక్కుకు నువ్వు లోబడవో నువ్వు నీ డాడీ. ఏగలోక సైతాన్ గా డాడీని ఆని మాట వింటు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం వాక్యం వినాలి. చర్చ్ ఎందుకు స్ట్రిక్ట్ లేదంటే వాక్కు వచనం లేదు కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు. నాట్ ఆల్ చర్చెస్ preach the word. Some churches establish traditions. Some churches give teachings. Some churches give Holy Communion. Some churches keep on praying. Every church has their own speciality. You cannot blame all the church. అన్ని చర్చలు నువ్వు బ్లేమ్ చేయడం. నువ్వు వెలంగానికి వెళ్తావు, ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ మిరాకిల్స్. నువ్వు గోవాకి వెళ్తావు, ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ హోలీనెస్. ఒక సెయింట్ చేయడం కరగలేదు ఇంకా. అవునా? గో టు బెంగళూరు, ట్రెడిషన్. తల్లిని ఎలా గౌరవించాలి. శివాజీ నగర్, అవర్ లేడీ ఆఫ్ ప్రొఫెషనల్ హెల్త్ చర్చ్. ఇలా ఒక్కొక్క చర్చ్కి ఒక్కొక్క గౌరవం ఉంది. అన్ని చర్చ్ స్ట్రిక్ట్ గా లేకపోవచ్చు, కొన్ని చర్చ్ స్ట్రిక్ట్ ఉన్నాయి. యూ కెనాట్ బ్లేమ్ ఆల్ ది చర్చెస్. ఓకే, ఇక్కడ ఏమంటుంది దేవుడు? ఏది ఏమైనా కూడా నన్ను నువ్వు ఎందుకు అర్థం చేసుకుంటలేవంటే ఇగలోకంలో ఉన్న సైతాన్ గాడు నన్ను అర్థం చేసుకోకుండా చేస్తున్నా. ఇంకా చదువు అది ఉంటే. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రియగు సైతాను సంతానం మీ తండ్రి కోరికలను నెరవేర్చుకోరు. నీ తండ్రి ఇగలోక సైతాన్ గాడు పెడుతున్న కోరికలన్నీ వాడు తీర్చుకుంటాడు. చూసినావా? వాడు డాడీగా తీరుస్తాడు. ఆ కోరికలన్నీ నీళ్ళ నిలుపుతాడు. ఏం కోరిక? ఈ లోకాన్ని ప్రేమించు, అందంగా తయారుగా, బాగా తాగు, బాగా తిని బలువు. బీరు తింటే చెంపలు ఉబ్బుతాయి, బీరు తాగితే చెంపలు ఉబ్బుతాయి, చెంపులతో పాటు కడుపు కూడా ఉబ్బుతుంది. తెలుసా నీకు? బీరు ఎంత తాగుతుంది పొట్టు వస్తుంది.
ఎంత పొట్ట వస్తే అంత పొట్ట పెద్దగా అయితే స్ట్రోక్ వస్తుంది. అర్థమైందా నీకు? నేను ఉబ్బించేదే వాడు, నేను చంపని. చాలా గ్లామర్ గురించి బీర్ తాగుతాడు. బీర్ ఎందుకంటే తాగడం నుంచి తెల్లగా అవుతాడు. ఎందుకమ్మా తెల్లగా? ఎవరు చూడాలి? ఎవరు చూసేది? కోరిక నీది కాదు, కోరిక వాణిది. వాడేం చేసిన వాని కోరికలన్నీ నీళ్ళు నింపిండు, మంచిగా తయారు కావాలి. ఎందుకంటే నిన్న బాయ్ ఫ్రెండ్ని మీట్ కానిపోతున్నా, తయారు కావుతాను. బాయ్ ఫ్రెండ్ తయారవుతుంది, కొత్త కటింగ్, కొత్త షేవింగ్, షర్టు ప్యాంటు గాగుల్స్. ఆ యమహా బండి అయితే యమహా తీసుకుంటే ఎవరు కనిపిస్తున్నాడు, బర్ర 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 బర్ర. కనీసం ₹1,00,000 బండి ఉంటేనే అమ్మాయి బండి ఎక్కుతుంది. 1 lakh బండి ఉండాలి. సిపిజెడ్ అది ఏమొచ్చింది, అడ్డమైన బండి ఇప్పుడు. చూసినావా? ఇవన్నీ తెలుసు, వాళ్ళు తెలుసు. వాళ్ళు చెప్పలేదు, ఎందుకు చెప్పలే? నేను ఇట్లా చెప్తాను తెలుసు, వాళ్ళు చెప్పలేదు, ఎందుకు చెప్పేసినావు? అవెంజర్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఏ చూసినా బుల్లెట్ బండి. ఏ ఫోన్ ఓపెన్ చేయి, ఆయన బుల్లెట్ బండి వస్తుందంటే నేను ఎత్తుకోపోతాడు బుల్లెట్ బండి మీద. ఏం పాట అమ్మా బ్రదర్? ఏం పాట బ్రదర్ అది? అబ్బా బాబా, వాట్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్. వావ్, గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఏ ఫోన్ ఓపెన్ చేయ బుల్లెట్ బండి. ఏ అమ్మాయి చూసినా ఇట్లా ఇట్లా ఇట్లా. ఇవన్నీ ఎవరిని కోరికలు? నల్లపోచుగాడు. ఊరికే పేరు చెప్పొద్దు అట్లా. ఏం పేరు అనుకో, పేరు పెట్టండి. ఏం పేరు? నల్లపోచుగాడు. తెలంగాణలో నల్లపోచని పిలుస్తాడు. వాను కోరికలు ఏంది? బుల్లెట్ బండి మీద తిరగాలి, తాగి చోరు కాబట్టి డివైడర్ను గుద్దుకొని చావాలి. మొన్న నాచారం చౌరస్తలో ఒక 3 కోళ్ళు పోతుంది. 3 బాగా తాగున్నారు. 4వ వాడు ఏం చేసిండు, ఒకరిని బారుగా వండబెట్టి నాకు తాగాలి. ఇది 3 తాగేసి వానికి ఫోన్ చేసాడు. ఎవరికి? ఫ్రెండ్కి. రేపు 3 తాగున్నాం రా, వచ్చి బండి మీద తీసుకో. పాపం వాడేమో దోస్తుమే మీద జానం కూడా పాడబడి వచ్చి ఈ 3 బండి మీద తీసుకుంటుంది. స్పీడ్గా పోతున్నాడు బండి మీద. ఎందుకు స్పీడ్గా పోతుంటే ఇది తాగి ఒకడు ఇట్లా ఊగుతుండు, ఒకడు అట్లా ఊగుతుండు. ఇది తాగినా తెలుసు కదా, ఇలా పెడతారు, తాగిపోతారు. బ్రిడ్జ్ కింద దిగగానే ఒకడే వెళ్ళి అమ్మాయిలు వదిలే ఏ పొరి ఛాన్స్ తాగినాక. ఈ 2 పొరలు ఏం చేస్తున్నాడు, వాడు తేజుగా పోతుంది బండి. పోతే అట్లనే నాచారం డివైడర్ గుద్దుకున్నాడు, స్పాట్ డెడ్. తాగిన 2 బతికిర్రు, తాగని పిల్లాడు చచ్చిపోయాడు. దోస్తాన్ని నిభాయించడానికి పోయి 2 తాగిపోయి పొద్దున్న లేచి మన దోద చచ్చిపోయిన ఆడు ఏదో చచ్చిపోయిన అడ్డమైన మిమ్మల్ని తీసుకొస్తే ఆడు చచ్చింది. తాగిన 2 బతికి ఆడు చచ్చిపోయి. ఎందుకు? ఆ 2 తాగిపోతే ఎంకరేజ్ చేసిండు వీడు బాగా. చచ్చు ఇగలో ఒక సైతం కానీ కోరికలు నీలో నింపి నిన్ను మధ్యాంతంలోనే వాన్లోకి వాడు కలుపు. చర్చ్ ఇవన్నీ స్ట్రిక్ట్నెస్ తీసుకోవాలి, రావాలి. గవర్నమెంట్ ఉందా, డ్రింక్ అండ్ డ్రైవ్ పోతే 1000. ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ చేశాడు, బండి సీజ్ నువ్వు చేయి. మన దగ్గర కౌన్సిలింగ్ ఉండే, 3 కౌన్సిలింగ్ ఇచ్చి ఒక చలాన కట్టి వదిలేస్తుండే. మనలో ఏం చేస్తారు, కౌన్సిలింగ్ కదా ఇంట్లో బోరు కొడుతున్నాడు, పొల్యూషన్లో కూర్చున్నాడు, ఒకడు పోతున్నాడు. ఏం డాడీ రాత్రి హాఫ్కి పైసలు ఇచ్చినాడు, ఇప్పుడు కోర్టుకి పైసలు ఇవ్వ, డాడీ ఇస్తాడు. అలవాటు గవర్నమెంట్ ఏం చేసి హుషారుగా నో ఛానల్, నో కౌన్సిలింగ్, డైరెక్ట్ బండి సీజ్, డైరెక్ట్ జైల్. ఎక్కడ పడతాడు జంక్షన్, నోట్లో గొట్టం పెడుతున్నాడు, పైప్ పెడుతున్నాడు. ఇవాళ రేపు ఆ పైపులు ఆడలో కూర్చోడు ఇంటికి. మన ఆంధ్రలో పెద్ద కేసు అయింది. మొగడు దాగా ఇంటికి వస్తే బాగా రాగానే డాడీ పైప్ పెట్టేదండి నోట్లో. నువ్వు ఎంత దాని చెప్పు. టెక్నాలజీ ఇగలోక సైతాన్ కానీ కోరికలన్నీ నేను నింపిస్తాడు. జాగ్రత్తలే ఉండాలి. వాని మాటకి ఎప్పుడు అది రోజు చెప్తాడు. రోజు ఇదే మాసిపోయిన పట్టేసుకుంటా మంచి తయారుగా అయిపో. నేను ఒకటే మాట పక్కన చెప్పి ఫస్ట్ ఏమంట కరెక్ట్గా వాక్యం భయం. ఏం వాక్యం చెప్తావు, రోజు చెప్పేది. కొంచెం పడుకొని పోయి ఎంత టైర్డ్ అయిపోయింది, ఎంత నల్లగా అవుతుంది, నిద్రనే లేదు. నేనేమన్నా అండి పక్కన చెప్పి మంచిగా లైవ్ అయ్యే టైంలో బిర్యానీ అని అనిపిస్తుంది. ఈ లైవ్ అయిన వెంటనే మంచిగా బిర్యానీ. ఆ డైవర్ట్ చేస్తుంటారు వాళ్ళ పని.
సైతాన్ గాడు మామూలు జనము కన్నా సేవకుల దగ్గర ఎక్కువ తిరుగుతుంటాడు. ఎందుకంటే నీ ద్వారా 10 మంది రక్షింపబడుతుంది కాబట్టి ముందు నిన్ను పడేస్తే ఆ 10 మందిని వాడు సొంతం చేసుకోవచ్చు. అర్థమైందా? చర్చ్ ఇవన్నిట్లో స్ట్రిక్ట్ ఉండాలి. స్ట్రిక్ట్ గా చెప్పాలా, నువ్వు ఫుల్ డ్రెస్ వేస్తేనే చర్చ్ లాగా రా, లేదా అన్ని చర్చలు చెప్పాలి. ఇది ఒక చర్చ్ కాదు, ఎవ్రీ చర్చ్ షుడ్ అనౌన్స్ దిస్. ముఖ్యంగా ఇండియాలో ఇప్పుడు మన వాళ్ళు ఏం చెప్తారంటే, ఇది ఎట్లయితే వీ హ్యావ్ టు గెట్ పర్మిషన్ ఫ్రమ్ ద బిషప్. Now we will go to bishop will say we have to get from the cardinal. The cardinal will say we have to go to the Indian representative cardinal there. I know what the pope there మాట్లాడి చెప్తా. There are certain process. అదే మన చర్చ్ డివైన్ గ్రేస్ మినిస్ట్రీస్ లో ఎట్లుంటారు, చెప్పులు వేసుకొస్తే అంతనే నెత్తి మీద ఓని లేకపోతే రోడ్ మీదనే కొడతా. మాటకు ఒక నోటికి ఒక మాట, చేతికి ఒక దెబ్బ ఉంటుంది. ఎందుకు ఇంత కరెక్ట్గా 2 hours అయింది, చేతి మీద ఓన్లీ కింద జారిందా? ఎందుకు జారలేదు మరి? అది ఇప్పుడు జనవరి చర్చ్ పోవమ్మా, నేను ఇట్లా పోదాము. ఇక్కడ ఒక వేషం, అక్కడ ఒక వేషం, దేనికి? ఇప్పుడు నువ్వు మంచి టీషర్ట్ వేసుకొచ్చు, నువ్వు చర్చికి ఇట్లా పోతావా? బ్రైట్ రెడ్ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్ వేసి పర్ఫ్యూమ్ కొట్టుకుని పోతావు బండి మీద, షూస్ వేసుకొని వచ్చి వాచ్ కట్టుకో. ఈడికి ఎందుకు ఇట్లా వచ్చు? తెలుసు రాజుగారు వస్తే ఇంటికి వస్తే పబ్లిక్ లో ఇజ్జత్ తీస్తారు. ఐఎమ్ స్ట్రిక్ట్. సో దెర్ ఇస్ నో వే ఆఫ్ ఎంటర్టైనింగ్ యూ. when I'm not entertaining you, automatically you are on the way. Live start is 8:15. Now time is 9. 2 hours ayin. 2 hours 15 minutes almost. You're coming to 2 hours 15 minutes. 2 hours నిలబడ్డాం చర్చ్ లా. ఫస్ట్ 2 readings కూర్చుంటాం, గాస్పెల్ కి లేస్తాం. ఎందుకనైనా మొత్తం మాస్ నిలబడి అటెండ్ చేయలేవా? ఇక్కడ 2.5 hours నిలబడ్డండి, చర్చ్ నిలబడం 45 నిమిషాల 4 సార్లు బయటికి పోయేస్తాను. ఒకసారి నీళ్ళకి పోతావు, ఒకసారి చుచ్చకు పోతావు, ఒకసారి నీ పెళ్ళం వచ్చే పోతావు, నీ గర్ల్ ఫ్రెండ్స్ చూడని పోతావు, ఒకసారి ఫోన్ వస్తే పోతావు. చర్చ్ స్ట్రిక్ట్ లేదు కాబట్టి 4 సార్లు పోయినావు బయటికి. నా నుంచి పోవు, కదులు నుంచి నువ్వు పోతా పిలుస్తావు, అపవాది అంటాను. అమ్మని నేను సిగ్గు అపవాది అంటున్నాను, ఇది నేను సైతాన్ అంటూ నేను పోతాను, నేను పోను. ఆ భయం ఉండాలి. The fear of God will extend your life. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. Proverbs 10:27 says, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు దీర్ఘాయుష్ను పెంచుకుంటాడు. తలుపు కాడ కూర్చుంటే అపాధి వస్తాడు, 10 నిమిషాలు వస్తే అంటున్నావు, నువ్వు ఆడ కూర్చుంటే రాడా? హల్లెలూయా, హల్లెలూయా. The church should be strict. I agree with your question. Those who are not strict, they belong to Satan, point number 1. And those who are not strict, they are going to be slaughtered like a fat buffalo. James 5. So your 2 hours 15 minutes is closed. Here the life ends. We will meet in the next live. Next live epudu? Next debate epudu? Tomorrow. Repunda? What time you have debate tomorrow? 3 o'clock. 3 o'clock. సో మై డియర్ ఫ్రెండ్స్, విన్నారు కదా ఈరోజు డెబిట్లో చాలా విషయాలు మీరు నేర్చుకున్నారు. 3 మేజర్ డౌట్స్కి ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ లైవ్ ఉంటుందంట. అగైన్ టుమారో వీ హ్యావ్ 3 lives. మార్నింగ్ 11 o'clock విల్ హ్యావ్ 1 live, ఆఫ్టర్నూన్ 3 o'clock విల్ హ్యావ్ 1 live, అండ్ 5 o'clock విల్ హ్యావ్ 1 live వేర్ విల్ ప్రీచ్ మార్క్స్ గాస్పెల్. సో ఈరోజు ఈ 3 గొప్ప క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చిందని ఆశిస్తున్నాను. ఈ క్వశ్చన్స్ని డెబిట్ని షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి సత్యాన్ని అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. సీ యూ టుమారో. ప్రైజ్ ది లార్డ్.